అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సమీక్ష చివరి భాగం. కార్తీక్ నుండి అతని తల్లిదండ్రులు హత్యకి గురయ్యారని వినగానే విశాల్ ఆశ్చర్యపోయాడు. కార్తీక్ ఎంత బాధని అనుభవిస్తున్నాడో విశాల్కి అర్థమైంది. కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత, కార్తీక్, కానీ ఇలా చెయ్యాల్సిన అవసరం ఎవరికుంది? వాళ్ళ గురించి ఏదైనా వివరాలు తెలిసాయా అని విశాల్ అడిగాడు. కార్తీక్ భారంగా తల ఊపి, తెలుసు, అతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, ఆర్పి గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఓనర్. కానీ అతన్ని ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. అతని కంపెనీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. ఎన్ని రకాల క్రైమ్స్ చేశాడో కూడా తెలుసు. కానీ అతను ఎలా ఉంటాడో తెలుసుకోలేకపోయాను. కార్తీక్ మాటలు వింటున్న విశాల్ కనుబొమ్మలు ముడిపట్టాయి. ఆర్పి గ్రూప్స్ గురించి విశాల్ కూడా విన్నాడు. కానీ దానికి హెడ్ ఎవరో తెలీదు. కాసేపు ఆలోచించిన విశాల్, కార్తీక్, ఈ విషయంలో నువ్వు ఒంటరివాడివి కాదు. ఈ కుట్ర వెనకాల ఎవరున్నారో ఇద్దరం కలిసి తెలుసుకుందాం. నేను నీకు సహాయం చేస్తాను అని విశాల్ అనగానే కార్తీక్ అతని వైపు అభిమానంగా చూస్తూ కౌగిలించుకున్నాడు. అంతేకాకుండా ఒకసారి అదితి గురించి కూడా ఆలోచించు అన్నాడు విశాల్. కార్తీక్ అతని నుండి దూరంగా జరిగి, కానీ నాకు భవిష్యత్తులో ఏదైనా జరిగితే అదితి ఒంటరిదైపోతుంది. తనకంటూ ఎవ్వరూ లేకుండానే పెరిగింది. నేను కూడా దూరమైతే జీవితాంతం ఒంటరిగా బ్రతకాల్సి వస్తుంది అని కార్తీక్ బాధగా అన్నాడు. అలా ఎందుకు అనుకుంటున్నావు? తన సంతోషం నీలోనే ఉంది. అదితి ఎప్పటికీ ఒంటరిది కాదు. అన్నగా నేనున్నాను. నువ్వామెతో ఉంటే ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం తనతో ఉంటుంది. ముందు నిన్ను నువ్వు నమ్ము. నీకేమీ కాదు. నీకేమీ కాకుండా నేను చూసుకుంటాను. అదితిని బాధ పెడుతూ నువ్వు బాధపడతావో, తన్ని సంతోషపెడుతూ నువ్వు కూడా సంతోషంగా ఉంటావో నువ్వే నిర్ణయించుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్న కార్తీక్ని చూస్తూ విశాల్ వెళ్ళిపోయాడు. మరో వారం రోజుల తర్వాత సమీక్ష నిద్రపోతూ ఉండగా, హ్యాపీ బర్త్డే అమ్మా అంటూ చైత్ర గట్టిగా అరిచింది. మత్తుగా కళ్ళు తెరిచిన సమీక్షకి ఎదురుగా చైత్ర అందంగా నవ్వుతూ కనిపించింది. ఆశ్చర్యంతో చైత్రని కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దిచ్చింది సమీక్ష. హ్యాపీ బర్త్డే అమ్మా, లవ్ యూ అంటూ చైత్ర సమీక్ష బుగ్గ మీద తిరిగి ముద్దిచ్చింది. ఇంతసేపు నిద్రపోకుండా మెలకుతో ఉన్నావా? పెద్ద కళ్ళతో ఆశ్చర్యపోతూ అడిగింది సమీక్ష. ఆహా, నాన్నకి చెప్పాను 12ంటికి నిద్ర లేపమని అని చైత్ర ముద్దుగా చెప్తూ ఉండగా విశాల్ లోపలికొచ్చాడు. హ్యాపీ బర్త్డే సమీక్ష అని విశాల్ అనగానే అతని వైపు చూసి తలూపి చిన్నగా నవ్వింది సమీక్ష. అమ్మా, నాతో పాటు రా అంటూ చైత్ర సమీక్షని గార్డెన్లోకి తీసుకెళ్ళింది. గార్డెన్ మొత్తం వెన్నెలతో నిండిపోయింది. నిండుగా అలంకరించిన పూల వాసనతో తన ముక్కు గుబాలించింది. ఎల్ఈడి లైట్లతో అందంగా చేసిన డెకరేషన్ని చూసి, ఇదంతా నీ ఐడియానేనా అంటూ చైత్ర బుగ్గ మీద చిన్నగా గిల్లింది సమీక్ష. కాదు, నాన్నే ఇదంతా చేశారు. ఇలా చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావని నాన్న చెప్పారు అని చైత్ర అనగానే విశాల్ వైపు తిరిగి చూడకుండా వెంటనే తలదించుకుంది సమీక్ష. విశాల్తో తను చివరిసారిగా గడిపిన పుట్టినరోజు గుర్తొచ్చింది. విశాల్, వచ్చే సంవత్సరం నా పుట్టినరోజుని పండు వెన్నెల్లో చేసుకోవాలి. నా పక్కనే నువ్వు ఉండాలి. నీ కౌగిట్లో నేనుండాలి అని సమీక్ష విశాల్కి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆ మరుసటి సంవత్సరం ఊహించని పరిస్థితుల్లో విశాల్కి దూరమైంది. సమీక్ష ఏం ఆలోచిస్తుందో అర్థమైన విశాల్, అమ్మతో కేక్ కట్ చేయిద్దామా అని అనగానే సమీక్ష తన ఆలోచనల నుండి బయటకొచ్చింది. సమీక్ష కేక్ కట్ చేస్తూ ఉండగా విశాల్ చాలా ఫొటోస్ తీశాడు. సమీక్షని విశాల్ని పక్కపక్కనే నిల్చోపెట్టి చైత్ర మరికొన్ని ఫొటోస్ తీసింది. అమ్మ నాన్న అలా ఉండటంతో చైత్రకి చాలా సంతోషంగా అనిపించింది. ఎన్నో సంవత్సరాల తర్వాత విశాల్ స్పర్శని, అతని ఒంటి సువాసనని పీలుస్తున్న సమీక్షకి తెలియని ఆనందంగా అనిపించింది. ఆ రాత్రి ముగ్గురు చాలా సంతోషంగా గడిపారు. సమీక్ష కళ్ళల్లో బాధ కనిపించకపోవటంతో విశాల్కి కూడా తృప్తిగా అనిపించింది. రెండో రోజు బర్త్డే పార్టీకొచ్చిన అదితి సోఫాలో కూర్చొని పార్టీకొచ్చిన పిల్లలతో ఆడుకుంటోంది.
కార్తీక్ అని ఎవరో పిలిచినట్టు అనిపించగానే తన గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. అటువైపు తిరిగి చూడకుండానే, ఎందుకు నా మనసు ఇంతలా ఆరాటపడుతుంది? అతనికి నేను నచ్చలేదు. నన్ను ఇష్టపడతాడన్న ఆశ లేదు. ఎందుకీ ఆరాటం? ఎందుకీ తపన? అంటూ తన గుండె వేగాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ చేత్తో రుద్దుకుంటూ ఉండగా, హాయ్ అదితి అంటూ వచ్చి అదితి పక్కనే కూర్చుంది రోజీ. ఆమెని చూడగానే అదితికి చిరాగ్గా అనిపించింది. వెంటనే మొహం పక్కకి తిప్పుకుంది. రోజీ చిన్నగా నవ్వి, అదితి, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఒక్కోసారి కళ్ళు మోసం చేస్తాయి. నీకో విషయం తెలుసా? బాస్ నిన్ను చాలా ఇష్టపడుతున్నారు. కానీ బయటికి చెప్పట్లేదంతే. ఆ మాట వినగానే అదితికి చుట్టూ ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. రోజీ వైపు తిరిగి, ఏం మాట్లాడుతున్నావు? ఆ రోజు నీతో కలిసి డాన్స్ చేశారు అని అనుమానంగా అడిగింది అదితి. రోజీ గట్టిగా నవ్వేస్తూ, అదా, మేబీ అది నిన్ను ఉడికించడానికి కావచ్చు. నిజం చెప్పనా, అలా నాతో డాన్స్ చేస్తారని నేను ఊహించలేదు. ఆశ్చర్యపోయాను. ఆ తర్వాతే తెలిసింది బాస్కి నువ్వంటే చాలా ఇష్టమని. నేనిప్పుడు బాస్ అని చెప్తున్నాను కానీ ఎప్పుడూ కార్తీక్ అనే పిలుస్తాను. నేను పీజీ చేసేటప్పుడు కార్తీక్ నా క్లాస్మేట్. ఆ తర్వాత ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యాను. అలా కార్తీక్తో నాకు చనువున్న మాట నిజమే, కానీ నువ్వనుకున్నది కాదు. జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే అని రోజీ చెప్పగానే అదితి మనసుకి రెక్కలొచ్చినట్టు అనిపించింది. ఆమె మొహం 1000 వోల్ట్స్ బల్బులా వెలిగిపోతుంటే రోజీకి కూడా సంతోషంగా అనిపించింది. నాకు ఈ అనుమానం ఎందుకొచ్చిందని అడగవే? ఆ రోజు నువ్వు ఆఫీస్ నుండి వెళ్ళిపోయాక మొదటిసారి కార్తీక్ కళ్ళల్లో నీళ్లు చూశాను. అతనికి నీ మీద ప్రేమ ఉంది, కానీ ఎందుకు ఒప్పుకోవట్లేదో నాకు తెలీదు. అది సరే, నువ్వెప్పుడైనా ప్రపోజ్ చేసి చూసావా అని రోజీ అనగానే అదితి లేదు అన్నట్టు అమాయకంగా అటూ ఇటూ తల ఊపింది. మరెందుకంత ఆలస్యం చేస్తున్నావు? ఒకసారి ప్రయత్నించు. కొంతమంది మగవాళ్ళు బెట్టు చేస్తారు, వాళ్ళనొచ్చి ప్రపోజ్ చెయ్యాలని చూస్తారు అని రోజీ చెప్పగానే అదితి పరిగెత్తుకుంటూ సమీక్ష దగ్గరికి వెళ్ళింది. సమీక్ష, కార్తీక్ ఎక్కడా అని ఆయాసపడుతూ అడిగింది. వెనక గార్డెన్లో ఉన్నాడు. కానీ ఎందుకు? సమీక్ష మాటలు పూర్తి కాకుండానే అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది అదితి. అక్కడ కార్తీక్ ఒంటరిగా నిల్చొని ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. కార్తీక్ ఆయాసపడుతూ వణుకుతున్న గొంతు వినిపించగానే కార్తీక్కి లోకంలో ఉన్న శక్తంతా తన గుప్పెట్లోకొచ్చినట్టు అనిపించింది. పూర్తిగా వెనక్కి తిరగకుండానే తల వంచి పక్కకి తిరిగి చూశాడు. కార్తీక్, అదేంటంటే నేను అని అదితి తడబడుతూ ఉండగా కార్తీక్ వెనక్కి తిరిగి, అది నువ్వేం చెప్పొద్దు, నాకంతా తెలుసు. నేను నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమిస్తావా అంటూ అదితి దగ్గరకొచ్చాడు కార్తీక్. అంత దగ్గరగా ఉన్న కార్తీక్ని చూడగానే అదితికంతా కలలా అనిపించింది. నిన్ను ఏడిపించాను, అన్నిటికంటే ముఖ్యంగా నువ్వంటే ఇష్టం లేనట్టు నటించాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని కార్తీక్ అనగానే అదితి షాక్లో ఉన్నట్టు అలా చూస్తూ ఉండిపోయింది. ఓ మై గాడ్, అతను నన్ను ప్రపోజ్ చేశాడా? నేను ఊహాలోకంలో ఉన్నానా? ఇదంతా నిజమేనా? ఒకవేళ కళ్ళు తెరిస్తే ఇదంతా అబద్ధమైపోతుందా? దేవుడా, ప్లీజ్ అలా జరగకుండా చూడు, ఇది నిజమయ్యేలా చూడు అని చిన్నగా గొనుగుతూ మనసులోనే దండం పెట్టుకుంటోంది అదితి. కార్తీక్ ఆమె మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని నుదుటి మీద ముద్దిచ్చి, ఇదంతా నిజమే, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని మళ్ళీ అడిగాడు. అదితి తన చెంప మీద గట్టిగా గిల్లుకొని కెవ్వునరుస్తూ, ఇదంతా నిజమే అంటూ కార్తీక్ని కౌగిలించుకుని నవ్వుతూ గట్టిగా కేరింతలు కొట్టింది. అదితిని వెతుక్కుంటూ వచ్చిన సమీక్ష అదితిని కార్తీక్ కౌగిట్లో చూడగానే ఆమె మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. కొంత దూరంలో ఓ చెట్టు కింద, చెప్పు ప్రణవ్, ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని తనకెదురుగా ఉన్న వ్యక్తిని అడిగాడు విశాల్. లేదు సార్, ఎంతగానో ప్రయత్నించాను, కానీ అతనికి సంబంధించిన విషయం ఏది బయటికి రావట్లేదు. కానీ అసాధ్యమైతే కాదు, కొంచెం టైం ఇవ్వండి, కనిపెట్టేస్తాను అని ప్రణవ్ అంటూ ఉండగా, నాన్న
అమ్మెక్కడా అంటూ చైత్ర పరిగెత్తుకుంటూ వచ్చింది. విశాల్ చైత్రనెత్తుకొని, ఓకే ప్రణవ్, కానీ త్వరగా తెలుసుకోవడానికి ప్రయత్నించు అని చెప్పగానే ఓకే సార్ అంటూ ప్రణవ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అమ్మ గురించి చాలాసేపటి నుండి వెతుకుతున్నాను, ఎక్కడా కనిపించలేదు అని చైత్ర అమాయకంగా అనేసరికి అమ్మ ఇక్కడే ఉంటుంది అంటూ ముందుకు నడుస్తూ ఉండగా సమీక్ష వారి వైపే నడుస్తూ రావటం కనిపించింది. విశాల్ చేతిలో నుండి చైత్ర వెంటనే కిందకి దిగి అమ్మ అంటూ సమీక్ష దగ్గరికి పరిగెట్టింది. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు, కేక్ కట్ చేద్దాము అంటూ సమీక్ష చేతిని పట్టుకొని కేక్ ఉన్న టేబుల్ వైపు నడిపించింది చైత్ర. సమీక్ష పుట్టినరోజు చాలా సంతోషంగా గడిచింది. పార్టీకి వచ్చిన వారంతా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. విశాల్ చూపించే ప్రేమ వల్ల సమీక్ష మనసు నెమ్మదిగా మారటం మొదలుపెట్టింది. కానీ అది ఒప్పుకోటానికి సిద్ధంగా లేదు. ఇంటికి చేరుకున్న తర్వాత చైత్రాన్ని నిద్రపుచ్చి బాల్కనీలో ఏదో ఆలోచిస్తూ నిల్చున్న విశాల్ని చూడగానే దేనికోసమో మదన పడుతున్నాడని అర్థమవ్వగానే సమీక్షకి బాధగా అనిపించింది. కానీ ఎక్కువగా ఆలోచించకుండా పడుకోటానికి ప్రయత్నించింది. విశాల్ గురించి ఆలోచించకూడదని పదే పదే తన మనసుకి చెప్పుకుంటూనే ఉంది. కానీ తన వల్ల కాలేదు. అటూ ఇటూ మెదులుతూ తన మనసుతో తనే యుద్ధం చేస్తూ నెమ్మదిగా లెగిసి కూర్చొని ఓ నిర్ణయానికొచ్చి చిన్నగా అడుగులు వేస్తూ బాల్కనీలోకి వెళ్ళి విశాల్ అని వినపడనట్టు పిలిచింది. కానీ ఆ పిలుపు విశాల్కి తన మనసుని తాకింది. అది నిజమో కాదో అర్థం కాక షాక్లో అలానే నిల్చొని ఉండిపోయాడు విశాల్. విశాల్ మళ్ళీ పిలిచింది సమీక్ష. విశాల్కి తన పేరు తనకే చాలా అందంగా వినిపించింది. ఎన్నో సంవత్సరాల తర్వాత సమీక్ష పెదాల నుండి అతని పేరు వినగానే ఎంతో సంతోషంగా వెనక్కి తిరిగి చూశాడు. అతని నవ్వుని చూడగానే సమీక్ష కళ్ళు మెరిశాయి. కానీ అదంతా బయటికి కనపడనీయకుండా చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అంటూ గొనిగింది. థ్యాంక్స్ ఎందుకు? విశాల్ ప్రశ్నార్థకంగా చూశాడు. థ్యాంక్స్ ఫర్ ది పార్టీ, ఇంకా నైట్ అరేంజ్మెంట్స్కి కూడా నాకు చాలా నచ్చింది అని సమాధానమిచ్చింది సమీక్ష. అతని మొహంలో సంతోషం మొత్తం మాయమైంది. నెమ్మదిగా తల ఊపాడు. మొత్తానికి అతని సంతోషం మొత్తం ఎగరగొట్టేశావు అంటూ తన్ని తానే తిట్టుకుంది సమీక్ష. కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత విశాల్ పక్కకెళ్ళి నిల్చుని, నువ్వు బానే ఉన్నావా, ఏదైనా సమస్య అంటూ ఒక్కో పదం కూడబలుక్కొని అడిగింది సమీక్ష. నేను బాగున్నాను, సమస్యేమీ లేదు, ఇప్పటికే ఆలస్యమైంది, చైత్ర ఒక్కర్తే ఉంది, వెళ్ళి పడుకో, గుడ్ నైట్ అంటూ విశాల్ వెనక్కి తిరిగి వెళ్ళబోయాడు. సమీక్ష వెంటనే అతని చేతిని పట్టుకొని నీతో మాట్లాడాలి అని అనగానే విశాల్ మనసుకి ఆమెని వెంటనే దగ్గరికి లాక్కోవాలని అనిపించింది. ఆమె స్పర్శ అతనిలో కొత్త శక్తిని నింపుతున్నట్టు ఉంది. తన్ని తాను సంభాళించుకొని నెమ్మదిగా ఆమె పక్కకొచ్చి నిలబడ్డాడు. నేను నిన్ను క్షమించేసి జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ మామూలు జీవితం గడపగలనో లేదో నాకు తెలీదు. లేదంటే నిన్ను క్షమించేశానేమో, అది కూడా నాకు తెలీదు. కానీ నువ్వు బాధగా ఉంటే చూడలేకపోతున్నాను. ఉదయం నుండి గమనిస్తున్నాను, దేనికోసమో బాధపడుతున్నావు. తెలుసుకోవచ్చా? సమీక్ష ఆ మాత్రం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నందుకు విశాల్కి చాలా సంతోషంగా అనిపించింది. అదేం లేదు, ఆఫీసులో కొన్ని సమస్యల వల్ల అలసిపోయాను అంటూ సమీక్ష వైపు చూశాడు. అతన్ని ప్రశ్నిస్తున్న ఆమె కళ్ళని చూడగానే నిజం దాచాలి అనుకోలేదు. కార్తీక్ గురించి జరిగిందంతా చెప్పాడు. సమీక్షకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అతని గతంలో ఇంత బాధ ఉందని సమీక్ష ఎప్పుడూ ఊహించలేదు. సమీక్ష కాసేపు ఆలోచించిన తర్వాత అతని మనసుకి తగిలిన గాయాన్ని అదితి మాత్రమే నయం చేయగలదు. ఆ ఇద్దరూ కలుసుంటే సంతోషంగా ఉంటారు. తప్పు చేసిన వాళ్ళు ఎన్నో రోజులు దాక్కోలేరు, ఖచ్చితంగా శిక్ష పడుతుంది అంటూ కాసేపు విశాల్తో మాట్లాడి వెళ్ళి చైత్రని హత్తుకొని నిద్రపోయింది సమీక్ష. చాలా సంవత్సరాల తర్వాత సమీక్ష మనస్ఫూర్తిగా మాట్లాడటంతో
విశాల మనసు ఆనందంతో గెంతులు వేసింది. ఆఫీసులో ఉన్న విశాల్ దగ్గరికి ప్రణవ్ వచ్చాడు. సార్, అతను మలేషియాలో ఉన్నాడు. అతని ఒరిజినల్ నేమేంటో ఇంతవరకు ఎవ్వరికీ తెలీదు. నెక్స్ట్ మంత్ వస్తున్నాడు. ఆ అవకాశాన్ని వాడుకుంటే బాగుంటుందేమో. ఇంకా ఏంటంటే సిబిఐ టీం కూడా అతని కోసం ఆపరేషన్ మొదలుపెట్టింది. విశాల్ ఎంతో బాగా నమ్మిన ప్రైవేట్ డిటెక్టివ్ ప్రణవ్ చెప్పాడు. దట్స్ గుడ్ ప్రణవ్, మిగతాదంతా నేను చూసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అంటూ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు విశాల్. కార్తీక్ తల్లిదండ్రుల్ని చంపిన వ్యక్తి గురించి తెలుసుకోవడానికి దాదాపు 4 నెలల సమయం పట్టింది. విషయం తెలుసుకున్న తర్వాత ఇంటికొచ్చిన విశాల్కి సమీక్ష ఎదురయ్యి, వచ్చేసావా, నీకు విషయం చెప్పాలి. విశాల్ సోఫాలో కూర్చోగానే అడుగు దూరంలో సమీక్ష కూడా కూర్చొని, అదితి కార్తీక్ ఇంటికి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటుంది. కార్తీక్ పదే పదే అడుగుతున్నాడని వెళ్ళాలనుకుంటుంది అని సమీక్ష చెప్పగానే, అయితే ప్రాబ్లం ఏంటి, ఎలాగూ అక్కడే ఉంటుంది కదా అని అన్నాడు విశాల్. విశాల్, ఇంకా వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదు. సమీక్ష అనగానే, అయితే ఏంటి? విశాల్ తన నవ్వుని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో ఎలా ఉంటారు? ఏదైనా జరిగితే? సమీక్ష కంగారు పడుతూ అంది. ఏమైనా జరుగుతుందా? ఏం జరుగుతుంది? ఏమీ అర్థం కానట్టు కావాలని అన్నాడు విశాల్. నీకు తెలీదా? ఇదంతా నువ్వు కావాలనే అంటున్నావు. ఆ ఇద్దరికీ పెళ్లి చేస్తే మంచిది. కార్తీక్ని ఒప్పించు అని సోఫాల నుండి లేచి, ఏమీ తెలియని పసిపిల్లాడిలా మాట్లాడుతున్నావు అని చిన్నగా గొనుగుతూ నవ్వుతూ వెళ్ళిపోయింది సమీక్ష. గడిచిన ఈ 4 నెలల్లో సమీక్ష గతంలో విశాల్తో ఎలా మాట్లాడేదో సరదాగా తమాషాగా మాట్లాడుతోంది. మానసికంగా మాత్రమే అతనికి దగ్గరయింది. సమీక్ష వంటగదిలోకి వెళ్ళగానే విశాల్ వెంటనే కార్తీకి ఫోన్ చేశాడు. తన పెళ్లి గురించి మాట్లాడగానే, కానీ ఆ కీచకుడిని చంపకుండా నేనెలా అదితిని పెళ్లి చేసుకోను అని అడిగాడు కార్తీక్. కార్తీక్, నేను నీకు మాటిచ్చాను. నా మీద నమ్మకం లేదా? వాడిని శిక్షించకుండా వదలను. అంతకంటే ముందు అదితిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఒకరి సంతోషం ఒకరు పంచుకోవాలి. ఇద్దరూ కలిసి ఉండాలంటే పెళ్లి తప్పదు అని విశాల్ అనేసరికి చాలాసేపు ఆలోచించిన కార్తీక్ చివరికి పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. సమీక్షకి విషయం తెలియగానే వెంటనే అదితికి ఫోన్ చేసింది. కార్తీక్ ఇంటికి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నావు, కానీ పెళ్ళెప్పుడు అడిగింది సమీక్ష. పెళ్ళా? ఇద్దరి తరపున పెద్దవాళ్ళెవరూ లేరు. పెళ్లి గురించి ఎవరు మాట్లాడతారు? కార్తీక్తో ఈ విషయం గురించి ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. అదితి గొంతు నిరాశగా వినపడింది. అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. మీ ఇద్దరి పెళ్లి మేం చేస్తాము. విశాల్ కార్తీక్తో మాట్లాడాడు. పెళ్లి కొప్పుకున్నాడు. పెళ్లి కూతురు రెడీగా ఉంటే చాలు అని నవ్వుతూ అంది సమీక్ష. పెళ్లి అన్న పదం వినపడగానే అదితి ఊహలు ఆకాశాన్నే తాకినట్టుగా ఉన్నాయి. తన మనసుకి రెక్కలొచ్చి గాల్లో ఎగిరిపోతున్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ సమీక్ష, నిన్నెప్పుడు నా అక్కగానే అనుకుంటాను అని ఉత్సాహంగా చెప్పి కాల్ కట్ చేసింది అదితి. ఆ రోజు విశాల్ ఆఫీస్కి వెళ్ళాడు. సమీక్ష బాల్కనీలో ఉండగా డోర్ బెల్ ఆగకుండా రింగ్ అవుతూనే ఉంది. విసుగ్గా వచ్చిన సమీక్ష ఎవరు అని తలుపు తీయగానే ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి, మైథిలి నువ్వా అంటూ ఆనందంగా గట్టిగా అరిచింది. ఆమెతో సమానంగా కేకలు వేస్తూ మైథిలి సర్ప్రైజ్ అంటూ లోపలికి వచ్చింది. స్టడీ రూమ్లో ఉన్న చైత్ర కూడా మైథిలి గొంతు వినగానే ఆంటీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. మైథిలి ఉత్సాహంగా చైత్రనెత్తుకొని తన మొహమంతా ముద్దులతో నింపేసింది. వస్తున్నా అని చెప్పలేదు, ఫోన్ కూడా చెయ్యలేదు అని అలిగినట్టుగా అంది సమీక్ష. నా బ్రదర్ పెళ్లికి నేను రాకపోతే ఎలా? నేను సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను అంది మైథిలి. 3 రోజుల క్రితం అదితి కార్తీకుల పెళ్లి గురించి మైథిలితో మాట్లాడిన విషయం గుర్తొచ్చింది సమీక్షకి. నువ్వు పెళ్లి కూతురు తరపునుండు, నేను పెళ్లి కొడుకు తరపున అని చేతులు తిప్పుతూ సంతోషంగా చెప్పింది మైథిలి. మైథిలి తనే స్వయంగా పెళ్లి పనుల్లో మనస్ఫూర్తిగా పాలు పంచుకుంది. ఒక్కదానివే వచ్చావు, నిహాలేడి
అడిగింది సమీక్ష. మార్నింగ్ ఫ్లైట్కే దిగాము. నిహాల్ పడుకున్నాడు. వాడు నిద్రలేచాక వెళ్దామని రేవంత్ అన్నాడు. కానీ నేనే ఆగలేకపోయాను. నిన్ను చూడాలని పరిగెత్తుకుంటూ వచ్చేశాను. ఇద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. గడిచిపోయిన కాలాన్ని గుర్తు చేసుకున్నారు. తమ బాల్య స్మృతుల్ని తలుచుకున్నారు. వాళ్ళు మాటల్లో ఉండగా అప్పుడే ఇంటికొచ్చిన విశాల్ చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన మైథిలిని చూడగానే అతని మొహం సంతోషంతో వెలిగిపోయింది. అతన్ని సీరియస్గా చూసి మొహం పక్కకి తిప్పుకుంది మైథిలి. విశాల్ అదేమీ పట్టించుకోలేదు. ఎలా ఉన్నావు మైథిలి అంటూ సంతోషంగా వచ్చి పలకరించాడు. హా, బానే ఉన్నాను. ఆమె మాటలో నిర్లక్ష్యమే కాదు, కోపం కూడా తొంగి చూసింది. సమీక్షకి బాధగా అనిపించింది. మైథిలి అది గమనించగానే విశాల్ వైపు తిరిగి నువ్వెలా ఉన్నావు అని మామూలుగా పలకరించింది. యా, ఐఎమ్ గుడ్ అని విశాల్ సమాధానమిచ్చి సమీక్ష వైపు తిరిగి ఒక ఫైల్ కోసం వచ్చాను. ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉంది. ఆ, నేను చైత్రాని స్కూల్కి తీసుకెళ్తాను. నువ్వు మైథిలితో టైం స్పెండ్ చెయ్యి అని చెప్పి చైత్రతో బయటికి కదిలాడు విశాల్. ఆ ఇద్దరూ వెళ్ళిపోయిన తర్వాత మైథిలి సమీక్ష వైపు తిరిగి నిన్నొకటి అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. విశాల్తో నీ రిలేషన్ ఎలా ఉంది అడిగింది. సమీక్ష గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి కొన్ని నిమిషాల తరువాత ఏమో ప్రియా, నేనేమీ చెప్పలేకపోతున్నాను. నాకంతా గందరగోళంగా ఉంది. మనసులో అతని మీద ప్రేమ ఉంది. కానీ అతని ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకున్నానంటే కారణం చైత్ర. నాకు జరిగిన దానికి క్షమిస్తానని అనుకోను. కానీ ఈ మధ్య అతని ప్రేమలో మళ్ళీ పడిపోయాను. అర్థం కావట్లేదు. జరిగిందంతా మర్చిపోనో తెలియట్లేదు అని తన స్థితిని చెప్పింది సమీక్ష. నీ పరిస్థితి ఏంటో నాకు బాగా అర్థమవుతుంది. సందిగ్ధంలో ఉన్నావు. ఇలా ఆలోచించటంలో తప్పు లేదు. భయపడుతున్నావు, కానీ అతన్ని ప్రేమిస్తున్నావు. కలిసి బ్రతకాలనుకుంటున్నావు. నువ్వు ఒప్పుకోవట్లేదు, కానీ అతన్ని ఎప్పుడో క్షమించేశావు. అతను ఎంత పెద్ద తప్పు చేసినా క్షమించేసేంత ప్రేమ ఉంది నీలో. అతనితో ఉంటేనే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నువ్వు విశాల్ని ఎంతగా ప్రేమించావో నాకు తెలుసు. నిజమైన ప్రేమ ద్వేషాన్ని కోరుకోదు. నువ్వింక ఆలోచించటానికేమీ లేదు. అతనితో కలిసుంటే సంతోషంగా ఉంటావు, అంతే. సమీక్ష ఆలోచనలని ఓ కొలిక్కి తీసుకొస్తూ చెప్పింది మైథిలి. కార్తీక్ అదితిల పెళ్లి పనులు మొదలయ్యాయి. అదితికి అమ్మ నాన్న స్థానంలో విశాల్ తల్లిదండ్రులు భువనేశ్వరి ఇంకా విశ్వ కూడా వచ్చారు. సమీక్ష కాలేజ్ ఫ్రెండ్ అయిన ప్రవల్లిక, ఆమె భర్త వినోద్ కూడా వచ్చేసరికి ఆ ఇద్దరిని ఉత్సాహంగా లోపలికి తీసుకొచ్చాడు విశాల్. ప్రవల్లిక వస్తుందని ఊహించని సమీక్ష ఆమెని చూడగానే పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళింది. వల్లి, నువ్వు వస్తావని అస్సలు ఊహించలేదు. ఒక ఐఏఎస్ వృత్తిలో ఉన్న మీరు మాకులాంటి వాళ్ళ పెళ్ళికొస్తారా అని కొంటిగా అడిగింది సమీక్ష. నువ్వే నాకు ధైర్యం ఇవ్వకపోతే నేను రెండోసారి మళ్ళీ సూసైడ్కి ప్రయత్నించేదాన్నేమో. నువ్వప్పట్లో ఇచ్చిన ధైర్యమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. నీకోసం రాకుండా ఉంటానా అని నొచ్చుకుంటూ అంది ప్రవల్లిక. సరదాగా అన్నాను అంటూ నవ్వేస్తూ వినోదిని ప్రవల్లికాని తనతో పాటు గదిలోకి తీసుకెళ్ళింది సమీక్ష. భువనేశ్వరి విశ్వ వచ్చినందుకు సమీక్షకి తనలో కొత్త శక్తి వచ్చినట్టు అనిపించింది. పెళ్లి అరేంజ్మెంట్స్ మొత్తం విశాల్ ఘనంగా జరిపించాడు. బంధువులందరి మధ్యలో అదితి ఇంకా కార్తీకుల పెళ్లి చాలా సంబరంగా జరిగింది. కార్తీక్తో వెళ్లే ముందు ఇదంతా ఊహించిన అదితి అన్నయ్య అంటూ విశాల్ని కౌగిలించుకొని భావోద్వేగానికి గురైంది. పెళ్లి తరువాత ఒకరిని విడిచి ఒకరు వెళ్ళలేక బాధగా వీడ్కోలు చెప్పుకుంటూ తమ తమ గమ్యస్థానానికి చేరుకున్నారు. భువనేశ్వరి ఎంతో బ్రతిమాలటంతో సమీక్ష చైత్రాన్ని తీసుకొని హైదరాబాద్ బయలుదేరింది. హైదరాబాద్ చేరుకున్న తర్వాత పెళ్లి బడలికతో జర్నీ చేసిన అలసటతో గాఢ నిద్రలో ఉంది సమీక్ష. ఆ రోజు ఉదయం నిద్రపోతున్న సమీక్ష దగ్గరకొచ్చి విశాల్ చిన్నగా పిలిచాడు. సమీక్షలో ఎలాంటి కదలిక లేదు. భుజం మీద చెయ్యి వేసి చిన్నగా ఊపుతూ, చైత్ర రెడీ అయిపోయింది. నువ్వు కూడా లెగిస్తే చెప్పిన చోటికి తీసుకెళ్తాను అని నిద్ర లేపటానికి ప్రయత్నించాడు విశాల్. చాలా టైర్డ్గా ఉంది.
రేపెళ్దామా? కళ్ళు మూసుకుని నిద్ర మత్తులో అంది సమీక్ష. ఇప్పుడు నో అంటే చైత్ర చంపేస్తుంది అని విశాల్ అనగానే నిద్రమత్తుని బలవంతంగా వదిలించుకొని ఫ్రెషప్ అయ్యి విశాల్తో బయలుదేరింది సమీక్ష. 2 గంటల ప్రయాణం తర్వాత ఓ ఇంటి ముందు కార్ ఆగింది. సమీక్ష కార్ దిగటంతోనే ఆ ఇంటిని చూసి విశాల్ వైపు ఆశ్చర్యంగా చూసింది. నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నాకు ఉండాలనిపించలేదు. నీ జ్ఞాపకాల అలజడిని తట్టుకోలేకపోయాను. మళ్ళీ ఇంట్లోకంటూ వస్తే నీతోనే రావాలనుకున్నాను. నీతో కలిసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి అనుకుంటున్నాను. నా తప్పుని క్షమించి నాతో కలిసుంటావా? ఎప్పటికీ నిన్ను దూరం చేసుకోను అని ఆమె వైపు ప్రేమగా చూస్తూ అడిగాడు విశాల్. సమీక్షకి ఆనందంతో కూడిన దుఃఖం వచ్చేసింది. తన అంగీకారంగా తల ఊపేసరికి విశాల్కి కూడా కన్నీళ్లాగలేదు. 2 చేతులు చాపగానే అతని కౌగిట్లోకి దూరిపోయింది సమీక్ష. తన తల్లిదండ్రులిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియకపోయినా ఇద్దరూ కలిసిపోవటంతో నవ్వుతూ పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరినీ చుట్టేసుకుంది చైత్ర. అమ్మా, ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది. ఇవాళ ఇక్కడే ఉందామా అని చైత్ర అనేసరికి సమీక్ష తల ఊపుతూ, ఈ ఒక్కరోజే కాదు, నాన్నతో కలిసి ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతున్నాం అని సమీక్ష చెప్పగానే హుర్రే అంటూ సంతోషంగా గట్టిగా అరిచింది చైత్ర. సమీక్ష ఇంట్లోకి వెళ్ళబోతూ ఉండగా, ఈరోజు కాదు, అమ్మకి చెప్పి మంచి రోజు చూసుకుని వెళ్దాం. ఇలాంటివన్నీ పట్టించుకొని విశాల్ అనేసరికి సమీక్ష అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. మార్పు సహజమన్నట్టు భుజాలెగరేస్తూ కనుబొమ్మలాడించాడు విశాల్. తిరిగి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళి శ్రీరాముని దర్శనం చేసుకుని వెళ్లారు. సమీక్ష ఇంక హైదరాబాద్లో ఉండిపోవటానికి నిర్ణయించుకుంది. భువనేశ్వరికి విషయం తెలియగానే తన చుట్టూ వాతావరణం పండగలా అనిపించింది. సమీక్ష తన్ని ఇంత త్వరగా ఒప్పుకుంటుందని విశాల్ అనుకోలేదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమెతో ఒంటరిగా ఉండే క్షణాలే దొరకలేదు. ఆఫీస్లో ఉన్నంతసేపు సమీక్షని ఎప్పుడెప్పుడు చూడాలా అనిపించింది. రాత్రి 10 అవుతున్న వేళ మీటింగ్ త్వరగా పూర్తి చేసుకొని సమీక్ష కోసం ఎంతో ఆతృతగా ఇంటికి చేరుకున్నాడు విశాల్. ఇల్లంతా లైట్లు ఆఫ్ చేసి ఉండటంతో అమ్మ పడుకుంది. కానీ సమీక్ష నన్ను కొంచెం కూడా మిస్ అవ్వట్లేదా? ప్రశాంతంగా పడుకునుంటుంది. ఇన్నాళ్ళు ఒక్కరితే పడుకుంది కదా అనుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళి మంచం మీద చూశాడు. సమీక్ష కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళింది? బాత్రూంలో ఉందా అనుకుంటూ బాత్రూం డోర్ని తట్టి చూశాడు. అది తెరుచుకోవటంతో ఎక్కడా లేదు అని ఆలోచిస్తూ వెళ్ళి బాల్కనీలో నిలబడ్డాడు. సమీక్ష గార్డెన్లో బెంచ్ మీద కూర్చొని చందమామని చూస్తూ ఆ వెన్నెలని ఆస్వాదిస్తూ ఉంది. ఆమె వైపు వచ్చే పిల్లగాలికి ఆమె జుట్టు నాట్యం చేస్తూ ఉంటే విశాల్కి ఓ దేవకన్యని చూస్తున్నట్టు అనిపించింది. శబ్దం చేయకుండా నెమ్మదిగా సమీక్ష దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చొని నడుము చుట్టూ చేతులు వేశాడు. తుల్లిపడి అరవబోయింది సమీక్ష. విశాల్ వెంటనే నోరు మూసి అమ్మకి వినపడిందంటే మళ్ళీ ఏదో చేశానని చంపేస్తుంది అని విశాల్ అనగానే అతని చేతిని దూరంగా జరిపి చిన్నగా నవ్వింది సమీక్ష. కాసేపటికి ఆమె మొహంలో భావాలు మారి ఆయాసపడుతున్నట్టు అనిపించటంతో ఏమైంది? నేను పక్కన కూర్చోటం ఇష్టం లేదా అని బాధగా అడిగాడు విశాల్. పక్కన కూర్చోటం ఇష్టమే, కానీ ఇలా మీద పడితే మోసేదెలా అని అనగానే విశాల్ అప్పుడు తన్ని తాను చూసుకున్నాడు. సమీక్ష అరుస్తూ బెంచి మీద వాలిపోయేసరికి ఆమె మీద వాలిపోతూ నోటిని మూసే ప్రయత్నం చేశాడు విశాల్. అంటూ లేవబోతూ పక్కన కూర్చోటం ఇష్టమే అన్న మాట గుర్తురాగానే మళ్ళీ పడిపోయాడు. ఈసారి ఆమె మీద అంతగా బరువు మోపకుండా, అయితే బరువు లేకపోతే ఇష్టమేనా అంటూ ఆమె కళ్ళల్లోకి చూశాడు. సమీక్ష మొహంలో ఎలాంటి మార్పు లేదు. బుగ్గ మీద ముద్దివ్వటానికి ప్రయత్నించాడు. వెంటనే మొహం తిప్పుకోగానే ఆమెకి ఇష్టం లేదనుకున్న విశాల్ బాధగా ఆమె మీద నుండి పైకి లేవబోతూ ఉండగా సమీక్ష చేతులు అతని మెడని చుట్టుకున్నాయి. ఆమె అంగీకారం అర్థమవ్వగానే అతని చూపులు ఆమె పెదాల మీదకి మళ్ళాయి. అతను ఆలోచిస్తూ ఉండటంతో సమీక్షనే అతన్నింకా దగ్గరికి అదుముకుంది.
చాలా సంవత్సరాల తర్వాత కలిసిన పెదాలు విడిపడకుండా పోటీపడి పోరాడాలని ఆరాటపడుతుంటే ఆమె వెచ్చని ఊపిరిని ఆస్వాదిస్తూ తన ముద్దుగాడతని పెంచుతూ ఆమెంటే ఎంత ఇష్టమో తెలియచేశాడు విశాల్. తనివి తీరా ఆమె తేనె అధరాలని రుచి చూశాక ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నీ ఒడిలో కాసేపు తలపెట్టి పడుకోవాలనుంది అని విశాల్ అడిగాడు. సమీక్ష సరిగ్గా కూర్చొని విశాల్ తలని తన ఒళ్ళో చేర్చి జుట్టులోకి వేళ్ళని పోనిస్తూ ఎన్నో కబుర్లు చెప్పింది. పెళ్ళైన వారం రోజుల తర్వాత కార్తీక్ ఇంకా అదితి హనీమూన్ కోసం మాల్దీవ్స్కి వెళ్లారు. భువనేశ్వరి విశ్వ ఢిల్లీలో ఉన్న తమ నివాసానికి తిరిగి చేరుకున్నారు. చైత్రని కూడా టాప్ 10లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేశాడు విశాల్. సమీక్ష జాబ్ చెయ్యాలనుకుంది, కానీ చైత్రని చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేకపోవటంతో ఆ ఆలోచనని మానుకుంది. కానీ విశాల్ దానికో పరిష్కారాన్ని తనే చూపించాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్న నీ ఎక్స్పీరియన్స్ని ఎందుకు పోగొట్టుకోవాలి? మన ఆఫీసులో నీకో క్యాబిన్ని ఏర్పాటు చేస్తాను. ముగ్గురం ఒకేసారి బయలుదేరుదాం. చైత్రాని స్కూల్లో దించేసి మనం ఆఫీస్కి వెళ్దాం. సాయంత్రం నువ్వు త్వరగా ఇంటికొచ్చేసేయి. వచ్చేటప్పుడు చైత్రాని తీసుకురా. విశాల్ చెప్పేసరికి సమీక్షకి ఆ ఆలోచన చాలా బాగా నచ్చింది. మాల్దీవుల్లో ఉన్న అదితి కార్తీక్ ప్రతి నిమిషాన్ని వినియోగించుకుంటూ ప్రకృతిలో మమేకమవుతూ ఒకరి ఇష్టాల్ని ఒకరు పంచుకుంటూ సరసపలకలతో జీవితపు ఆనందాన్ని తారాస్థాయిలోకి తీసుకెళ్తూ విరహపు టంచుల దగ్గర ఆగిపోతున్నారు. ఇద్దరూ ఓసారి కాఫీ షాప్లో ఉండగా కార్తీక్ ఎదురుగా కూర్చున్న అదితి పక్క నుండి వేగంగా ఓ బుల్లెట్ దూసుకొని వెళ్ళింది. వెనకాలే ఉన్న ఫ్లవర్ వాజ్ పెద్ద శబ్దం చేస్తూ పగిలిపోవటంతో కాఫీ షాప్లో ఉన్న కస్టమర్స్ అందరూ భయంతో ఆందోళనగా పరుగులు తీశారు. అదితి వణికిపోయింది. ఒక్క ఉదుటలో కార్తీక్ పక్కనే వచ్చి నిల్చుంది. అదే సమయానికి కార్తీక్ తలపై నుండి మరో బుల్లెట్ వెళ్లటంతో గట్టిగా కేకలు పెట్టింది అదితి. కాఫీ షాప్లో ఎవ్వరూ మిగల్లేదు. అదితిని ఊరటిస్తూ ధైర్యాన్ని చెప్తూ జాగ్రత్తగా తీసుకొచ్చి అక్కడే ఉన్న ఓ టేబుల్ వెనకాల కూర్చోపెట్టాడు. ఆమె మనసు స్థిమితపడే వరకు ఏమీ కాదంటూ ధైర్యాన్నిచ్చాడు కార్తీక్. అదితి తన్ని తాను సంభాళించుకున్నాక ఆ టేబుల్ని దాటి బయటికొచ్చాడు కార్తీక్. అతని ఎదురుగా ఓ వ్యక్తి గన్ని గురిపెట్టి నిల్చునున్నాడు. 2 చేతులు పైకెత్తి నెమ్మదిగా అడుగులు వేస్తూ ముందుకొస్తున్న కార్తీక్, ఇక్కడికెందుకొచ్చావు అంటూ మరోవైపు చూశాడు. ఆ వ్యక్తి దృష్టి మరల్చగానే అతన్ని కాలితో కొడుతూ అతని చేతిలో గన్ని కార్తీక్ అందుకున్నాడు. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అతన్ని షూట్ చేశాడు. మరో దిశగా ఇంకో వ్యక్తి పరిగెత్తుకుంటూ రావటంతో అతన్ని కూడా షూట్ చేశాడు. వెంటనే అదితిని తీసుకొని రిసార్ట్కి వెళ్ళిపోయాడు కార్తీక్. ఎవరు కార్తీక్? ఎవరు వాళ్ళంతా అని భయంగా అడిగింది అదితి. ఆమె దగ్గర ఏమీ దాచకుండా తన తల్లిదండ్రులకి జరిగిన విషయం చెప్పి తనేం చెయ్యాలనుకుంటున్నాడో మొత్తం చెప్పాడు. తాము ఎందుకు చనిపోయారో కారణం తెలియకుండా చనిపోయిన కార్తీక్ తల్లిదండ్రుల్ని తలుచుకుని అదితి బాధపడింది. కానీ ఇక్కడికెందుకొచ్చారో అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ గదిలో అటూ ఇటూ తిరుగుతూ తన మొబైల్ తీసి చూశాడు. విశాల్ నుండి వచ్చిన మిస్డ్ కాల్స్ చాలా కనిపించాయి. వెంటనే తిరిగి కాల్ చేయగానే ఫస్ట్ రింగ్కే లిఫ్ట్ చేశాడు విశాల్. కార్తీక్, నువ్వు క్షేమంగానే ఉన్నావా అని కంగారుగా అడిగాడు. నేను క్షేమంగానే ఉన్నాను, కానీ ఇదంతా నీకెలా తెలుసు? కార్తీక్ అడిగేసరికి నేను నీ దగ్గరికే బయలుదేరాను. వచ్చాకంతా మాట్లాడుకుందాం. దీనికి సంబంధించిన విషయాలేవి అదితికి చెప్పొద్దు. తను జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత విశాల్ సమీక్షకి కాల్ చేయబోతూ ఉండగా సమీక్షనే అతనికి కాల్ చేసింది. చాలా ఆలస్యమైంది, ఇంకా ఇంటికి రాలేదు అడిగింది సమీక్ష. సమీక్ష, నేనిప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాను. అర్జెంట్ వర్క్ ఉంది. తిరిగొచ్చాక నీతో మాట్లాడతాను అని హడావుడిగా చెప్పి కాల్ కట్ చేయబోతూ ఉండగా, కానీ ఎక్కడికి అని అయోమయంగా అడిగింది సమీక్ష. వచ్చిన తర్వాత చెప్తాను. సమీక్షని టెన్షన్ పెట్టడం ఇష్టం లేక ఏమీ చెప్పకుండానే కాల్ కట్ చేశాడు. ఆ రోజు రాత్రి గడిచిన తర్వాత విశాల్ కాల్తో నిద్రలేచాడు కార్తీక్. నిన్న జరిగిందంతా గుర్తురాగానే తల పక్కకి తిప్పి చూశాడు. అదితి ఆదమరిచి నిద్రపోతోంది. నుదుటి మీద ముద్దిచ్చి
నీకేమీ కానివ్వను అంటూ తల మీద నిమిరి మరో గదిలోకొచ్చి విశాల్కి ఫోన్ చేశాడు. మీ రిసార్ట్కి పక్కనే ఉన్న గార్డెన్లో ఉన్నాను, త్వరగా రా అని విశాల్ అనగానే అదితికి బెడ్షీట్ కప్పి వెంటనే బయటకొచ్చాడు కార్తీక్. అసలేం జరిగింది విశాల్? ఏంటి ఇదంతా? వాళ్ళెవరు అని కార్తీక్ అయోమయంగా అడిగాడు. నువ్వు ఊహించింది నిజమే. నీ తల్లిదండ్రుల్ని హత్య చేసిన వాడే నిన్ను హత్య చేయడానికి పంపించాడు అని అనగానే కార్తీక్ ఆశ్చర్యపోయాడు. అతన్ని నేనెప్పుడు చూడలేదు, కానీ నాతో శత్రుత్వం ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉండగా, మేబీ నీకు కంపెనీలోనే ఎవరో శత్రువులున్నారు, వాళ్ళే మీ అమ్మ నాన్న చనిపోయేలా చేసుండొచ్చు ఇప్పుడు నిన్ను కూడా అని విశాల్ అనేసరికి కాసేపు ఆలోచించిన కార్తీక్ ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు. నువ్వు అతని మనుషుల్ని ఇద్దరిని చంపావు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా అతనే రావచ్చు. అదితిని బయటికి తీసుకురావద్దు, రేపు మనం కాఫీ షాప్లో కలుస్తున్నాం అని తన ప్లాన్ ఏంటో చెప్పి వెళ్ళిపోయాడు విశాల్. రెండో రోజు వాళ్ళు ఊహించినట్టుగా ఏది జరగలేదు. కార్తీక్ కోసం ఎవరూ రాలేదు. అదితి 2 రోజులుగా గదిలోనే ఉండిపోయింది. విశాల్ వచ్చాడని అదితికి తెలీదు. విశాల్ని కలవటానికి కార్తీక్ బయలుదేరుతూ ఉండగా, చాలా బోరు కొట్టేస్తుంది, నేను వస్తాను అని గారంగా అడిగింది అదితి. చెల్లా చెదురుగా ఉన్న తన వెంట్రుకల్ని సరిచేస్తూ, ఎలాగూ ఇండియా వెళ్ళిపోతున్నాం కదా, కాస్త ఓపిక పట్టు, నేను వెంటనే వచ్చేస్తాను, ఎట్టి పరిస్థితిలో గది దాటి బయటికి రాకు అని ఆమె బుగ్గ మీద ముద్దిచ్చి బయటకొచ్చాడు కార్తీక్. రిసెప్షన్ కౌంటర్ దగ్గర నిలబడిన కార్తీక్కి తన్ని పిలుస్తూ వెనకాల నుండి అదితి గొంతు వినిపించింది. కంగారుగా వెనక్కి తిరిగి, నేను గదిలో నుండి బయటికి రావద్దన్నానుగా, ఎందుకొచ్చావు అంటూ ఆమెకి దగ్గరగా వెళ్ళాడు. అదితి భుజాలెగరేస్తూ, నీది ఒట్టి భయం కార్తీక్, ఆ రోజు జరిగింది యాక్సిడెంటల్గా జరుగుంటుంది, 2 రోజులుగా బోర్ కొట్టేస్తుంది అని మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా బుల్లెట్ శబ్దం వినిపించింది. కార్తీక్ ఆ బుల్లెట్ వచ్చిన వైపు తల తిప్పి చూస్తుండగానే అదితి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. షాక్లో ఉన్న కార్తీక్ అటువైపు చూడగానే అదితి భుజానికి బుల్లెట్ తగిలి రక్తం కారుతూ ఉండటం కనిపించింది. అదితి అని గట్టిగా అరుస్తూ ఆమె తలని తొడ మీద పెట్టుకుని చెంప మీద చిన్నగా తడుతూ లేపడానికి ప్రయత్నించాడు కార్తీక్. అదితికంతా మత్తుగా ఉంది. తన ఒంట్లో ప్రాణం మొత్తం రక్తం ద్వారా చేతి భుజం నుండి బయటకొచ్చేస్తున్నట్టు అనిపించింది. ఏదో మాట్లాడటానికి ప్రయత్నించింది, కానీ శక్తి లేక నెమ్మదిగా స్పృహ కోల్పోయింది. ఇవాళ నిన్నెవ్వరూ రక్షించలేరు అని గట్టిగా నవ్వుతూ ఓ కరుకైన గొంతు వినపడగానే అటువైపు తిరిగి చూశాడు. 6 అడుగుల ఎత్తులో చిన్నగా ఉన్న కళ్ళతో బలంగా ఉన్న ఓ వ్యక్తి కనిపించాడు. అతని నవ్వు ఒకవైపు మాత్రమే విచ్చుకునుంది. కార్తీక్ వైపు గన్ను గురిపెట్టి ఉండగా అతని తల మీదెవరో గట్టిగా కొట్టేసరికి ఆ వ్యక్తి కింద పడిపోయాడు. ఎదురుగా విశాల్ నిలబడి కనిపించాడు. వీడిని నేను చూసుకుంటాను, అదితిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళు అని అనటంతో కార్తీక్ అదితిని తన చేతుల్లోకి తీసుకొని కారు దగ్గరికి పరుగు తీశాడు. పడిపోయిన వ్యక్తికి తల దిమ్మెక్కినట్టు అనిపించటంతో ఒక్కసారిగా తలని జులిపించి కళ్ళు తెరిచి చూశాడు. చేతిలో రాడ్డు పట్టుకుని అతని వైపు కోపంగా చూస్తూ ఆవేశంగా నిల్చున్న విశాల్ కనిపించాడు. విశాల్ని చూడగానే ఒక్క ఉదుటున అతను లేచి నిల్చున్నాడు. మరో 2 వ్యక్తులు విశాల్ మీదకి రాబోతూ ఉండగా వారి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఐసీయూలో ఉన్న అదితి గురించి ఆలోచిస్తూ, ఇదంతా నా వల్లే, అప్పుడే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది తనలో తానే అనుకుంటూ బయటే టెన్షన్గా ఉన్నాడు కార్తీక్. విశాల్ తన దగ్గరకొచ్చిన వ్యక్తుల్ని చితక్ కొడుతూ ఉండగా అతని బాడీగార్డ్స్ కూడా మరికొంతమందితో పోరాడుతూ ఉన్నారు. విశాల్ బలాన్ని, అతను ఉపయోగిస్తున్న టెక్నిక్ని తట్టుకోలేక కొంతమంది నేల మీద ఒరిగిపోతే మరికొంతమంది భయంతో పారిపోయారు. కార్తీక్ని చంపాలనొచ్చిన కృష్ణమూర్తి విశాల్ నుండి తప్పించుకుంటూ దూరంగా పరిగెడుతూ జనాల మధ్యలోకి రాగానే కనిపించిన ఓ చిన్న బాబునెత్తుకుని కత్తి తీసి బాబు మెడ మీద పెట్టి అతన్ని చంపేస్తానంటూ బెదిరిస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అతను విశాల్ వైపు క్రూరంగా చూసి, నీకు నువ్వుగా చనిపోవటానికి ఎరగా వచ్చావనుకున్నాను, కానీ ఇప్పుడు నా చేతిలో తప్పించుకునుండొచ్చు, ఆల్రెడీ నీకు స్పాట్ ఫిక్స్ అయింది,
తప్పించుకోలేవు అంటూ ఉండగా అతని కణతల దగ్గర నుండి బుల్లెట్ దిగటంతో నెమ్మదిగా కుప్పకూలిపోయాడు కృష్ణమూర్తి. పరుగెత్తుకుంటూ వచ్చిన కార్తీక్ అతని చేతుల్లో ఉన్న బాబుని అందుకొని తల్లి చేతికిచ్చాడు. విశాల్ ఆలోచిస్తూ అలానే నిల్చుని ఉండిపోయాడు. నేను చంపాలి అనుకున్నవాడు చచ్చాడు. నా అదితిని కూడా నా నుండి దూరం చెయ్యాలనుకున్నాడు. వీడికి సరైన శిక్షే వేశాను విశాల్ అని కార్తీక్ అనగానే విశాల్ కార్తీక్ భుజం మీద చెయ్యి వేసి నెమ్మదిగా చరిచాడు. ఏం ఆలోచిస్తున్నావు? ఇంకా ఆలాపనగా ఉన్న విశాల్ని చూసి అడిగాడు కార్తీక్. వాడు నిన్ను చంపడానికొచ్చాడని అనుకున్నాను, కానీ నన్ను కూడా చంపాలనుకుంటున్నాడని చివర్లో తెలిసింది. ఎందుకు? ఎవరయ్యుంటారు? కారణమేంటి అని అనగానే కార్తీక్ ఓ నిమిషం నిశ్శబ్దంగా ఉండి, కారణమేదైనా కావచ్చు, కాని అసలు వాడు చనిపోయాడు. దీని గురించి మనం ఆలోచించడం అనవసరం అనగానే విశాల్ తల ఊపి ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్లారు. అదితి భుజంలో దిగిన బుల్లెట్ తీశాక చాలా రక్తం పోవటంతో మరో 3 రోజుల పాటు ఐసీయూలోనే ఉంచాల్సొచ్చింది. 4వ రోజు డిశ్చార్జ్ చేసి బెంగళూరులోనే మరో పెద్ద హాస్పిటల్లోకి మార్చారు. చనిపోయిన కృష్ణమూర్తి మీద స్మగ్లింగ్ అని, అవయవాలు దొంగతనంగా మరో దేశానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడన్న కేసులుండేసరికి అతని చావు పెద్ద సంచలనమే రేపింది. కార్తీక్ విశాల్ ఫోటోలు చూపిస్తూ టీవీ న్యూస్ ఛానళ్లలో చెప్తూనే ఉన్నారు. అదంతా చూసిన సమీక్ష భయపడిపోయింది. విశాల్కి చాలాసార్లు ఫోన్ చేసింది. అది స్విచ్ ఆఫ్ రావటంతో నిద్రాహారాలు మానేసి ఏడుస్తూనే ఉంది. విషయం తెలుసుకున్న భువనేశ్వరి వెంటనే సమీక్ష దగ్గరకొచ్చింది. ఇద్దరూ విశాల్ కోసం ఎదురుచూస్తూ ఉండగా ఆ రోజు రాత్రి విశాల్ ఇంటికి చేరుకున్నాడు. అతన్ని చూడగానే సమీక్ష పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని చుట్టేసుకుని తన బాధంతా కన్నీటి రూపంలో బయటకొచ్చేలా చాలాసేపు ఏడ్చింది. విశాల్ ఊరడించడానికి ప్రయత్నించాడు, కానీ ఆమె అదుపు తప్పి ఏడవటంతో స్పృహ కోల్పోయి పడిపోయింది. ఓ గంట తర్వాత కళ్ళు తెరిచి చూసిన సమీక్షకి ఎదురుగా విశాల్ కనిపించాడు. పక్కన చైత్ర కూడా ఉంది. మరో పక్కన భువనేశ్వరి ఉండి ఆమె నుదుటి మీద చెయ్యి వేసి, సమీక్ష, మన విశాల్కి ఏమీ కాలేదు, దేవుడి దయవల్ల అంతా మంచే జరిగింది అని అనగానే సమీక్ష తన ఒత్తిడినంతా బయటికి పంపించేస్తూ భారంగా ఊపిరి వదిలి విశాల్ వైపు ప్రేమగా చూసి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. నీకు జ్యూస్ తీసుకొస్తాను అంటూ భువనేశ్వరి చైత్రానెత్తుకుని గదిలో నుండి బయటకొచ్చేసింది. విశాల్ ఆమె అరచేతిని పట్టుకుని మెత్తగా నొక్కి ముద్దిచ్చి, నీకు చెప్పాలని అనుకున్నాను, కానీ నిన్ను కంగారు పెట్టడం ఇష్టం లేక అయిపోయిన తర్వాత చెప్పాలి అనుకున్నాను అంటూ ఏం జరిగిందో మొత్తం వివరించాడు. అదితి హాస్పిటల్లో ఉందని తెలియగానే, హాస్పిటల్లో కార్తీక్ ఒక్కడే ఎలా ఉంటాడు, అదితికి తోడుగా నేను వెళ్తాను అని ఆందోళన పడుతూ కన్నీళ్లు కార్చింది సమీక్ష. మరేం పర్వాలేదు, కార్తీక్ దగ్గరికి అమ్మ వెళ్తానంది అని విశాల్ చెప్పగానే తృప్తిగా తల ఊపింది. 3 నెలల తర్వాత అదితి తన గాయం నుండి కోలుకుంది. సమీక్ష విశాల్తో పాటు ఆఫీస్కి వెళ్తూ తన జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. కార్తీక్ దగ్గర నుండి భువనేశ్వరి ఢిల్లీ వెళ్ళి 1 నెల రోజులవుతోంది. సరిగ్గా 15 రోజుల తర్వాత విశాల్ దగ్గరికి తిరిగొచ్చింది. ఆ రోజు రాత్రి విశాల్ ఇంటికి తిరిగొచ్చేసరికి భువనేశ్వరి విశాల్ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంకా పడుకోలేదా అమ్మా? సమీక్ష నిద్రపోతుందా అని అనగానే భువనేశ్వరి తల తిప్పి తన గది వైపు చూపించింది. గదిలోకి వెళ్ళిన విశాల్కి చైత్ర నిద్రపోతూ కనిపించింది. తన కూతురి పాలబుగ్గల్ని ముద్దాడి నుదుటి మీద ముద్దిచ్చి బయటికి రాగానే భువనేశ్వరి అతనికి భోజనం వడ్డించగానే సమీక్ష గురించి ఆలోచిస్తూనే తిని చేతులు కడుక్కొని తన గదికి వెళ్ళాడు. సమీక్ష కనిపించలేదు. బాత్రూంలో నుండి నీళ్ల శబ్దం వినపడేసరికి తన సమయాన్ని వృధా చేయకుండా ల్యాప్టాప్ ఓపెన్ చేసి మంచం మీద కూర్చొని వర్క్ చేస్తూ ఉండిపోయాడు. సమీక్ష బాత్రూం నుండి బయటికి రాగానే వర్క్లో మునిగిపోయిన విశాల్ని చూసి వెంటనే తల తిప్పుకొని వెళ్ళి విశాల్ని చూడకుండా మరోవైపు తిరిగి పడుకుంది. విశాల్ నవ్వుతూ ఆమె వైపు చూశాడు. ల్యాప్టాప్ క్లోజ్ చేసి తను ఫ్రెష్ అప్ అయ్యొచ్చి సమీక్ష పక్కనే పడుకొని నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కున్నాడు.
సమీక్ష ఇంకా కోపంగా అతనికి దూరంగా జరగబోతుంటే కదలకుండా గట్టిగా పట్టుకొని ఆమె వీపు భాగం అతని ఛాతికి తగిలేలా ఇంకా దగ్గర కదుముకొని 5 సంవత్సరాల పాపకి తల్లి ఇంకా చిన్న పాపలా చేస్తుంది. ఎందుకంత కోపం అంటూ కొంచెంగా వెంట్రుకలు పెరిగిన తన గెడ్డాన్ని ఆమె బుగ్గ మీద రుద్దుతూ అడిగాడు. మనకి పెళ్ళయి 7 సంవత్సరాలవుతుంది. అది కూడా గుర్తులేదు. రేపు మన పెళ్లి రోజు అని అలుగుతూ చెప్పింది సమీక్ష. విశాల్ నెమ్మదిగా ఆమెని తన వైపు తిప్పుకొని, గుర్తులేదని ఎవరు చెప్పారు? రేపటికి అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. అదితి, కార్తీక్ కూడా వస్తున్నారు. నీకు సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను. ఇంతలోనే ఇలా అంటూ ముక్కుగిల్లాడు విశాల్. సమీక్ష అతని వైపు చూసి, నిజంగానా అని సంబరంగా అడిగింది. అవును అన్నట్టు కళ్ళార్పుతూ తల ఊపగానే అతన్ని గట్టిగా హత్తుకుంది సమీక్ష. ఆమె మెత్తని ఎదభాగం తగలగానే అతని ఒళ్ళు చివ్వుమంది. వేలితో ఆమె వీపు మీద సన్నగా రాస్తుండగా ఆమె ఒళ్ళు సన్నగా కంపించి అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది. రెండో రోజు ఉదయం తలస్నానం చేసి మెట్లు దిగి వస్తున్న సమీక్షని చూడగానే భువనేశ్వరికి సంతోషంగా అనిపించింది. గతంలో సమీక్ష ఎంత సంతోషంగా ఉండేదో ఆమె మొహంలో తిరిగొచ్చినట్టు అనిపించింది. భువనేశ్వరి విశాల్కి, సమీక్షకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పగానే ఆమె ఆశీర్వాదం తీసుకొని ఇద్దరూ గుడికి వెళ్లారు. గతంలో కోల్పోయిన ప్రతి పెళ్లి రోజు సంతోషాన్ని అదే రోజు తిరిగివ్వాలనుకున్నాడు విశాల్. సాయంత్రం పార్టీ ఏర్పాటు చేశారు. అంతా సందడిగా ఉంది. సమీక్ష తల్లిదండ్రులు రాధిక, ప్రకాష్ కూడా వచ్చారు. ఆ ఇద్దరి సంతోషాన్ని చూడటానికి తన అక్క సుగంధి, బావ సంతోష్ కూడా వచ్చారు. సమీక్షకి తన సంతోషం అంబరాన్ని తాకుతున్నట్టు అనిపించింది. చైత్రతో కలిసిపోయి అదితి కూడా అల్లరి చేస్తూ ఉండగా చైత్రకి తన స్నేహితురాలెవరో పిలిచినట్టు అనిపించి అటువైపు చూసింది. పెద్దవాళ్ళందరూ పార్టీ సందడిలో ఉండగా చైత్ర తన పేరు వినిపించిన వైపు అడుగులు వేస్తూ వెళ్లి చూసింది. అక్కడెవరూ కనిపించకపోవటంతో వెనక్కి తిరిగి వద్దామని అనుకుంటూ ఉండగా తన్ని ఆకర్షిస్తూ ఒక పెద్ద టెడ్డీ బేర్ కనిపించింది. పరిగెత్తుకుంటూ దాని దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా అది నడుస్తున్నట్టు అనిపించి 2 చేతులు చాచి దాన్ని అందుకోవడానికని నవ్వుతూ వెనకాలే పరిగెట్టింది. కొన్ని అడుగులు ముందుకు వేసేసరికి ఆ టెడ్డీ బేర్ కనిపించలేదు. భయంగా వెనక్కి తిరిగి చూసింది. అంతా చీకటిగా ఉంది. తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలని ప్రయత్నించింది. కాని ఎటు వెళ్తుందో అర్థం కాలేదు. కొంత దూరం పరిగెత్తగానే ఎవరో తన్ని గట్టిగా పట్టుకున్నట్టు అనిపించి నాన్న అని గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోయింది. పార్టీలో పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కరెంటు పోయింది. 3 నిమిషాల్లో కరెంటు తిరిగి రాగానే వాచ్మెన్ పరిగెత్తుకుంటూ వచ్చి, సారీ సార్, ఎప్పుడు ఇలా జరగలేదు. ఓవర్లోడ్ అయితే అప్పుడప్పుడు ఇలానే అవుతుంది. సరిచేశాను. ఓకే, మళ్ళీ ఎప్పుడు ఇలా అవ్వకుండా చూసుకో అని విశాల్ అనేసరికి వాచ్మెన్ వెళ్ళిపోయాడు. కార్తీక్, అదితి వచ్చి మరోసారి విష్ చేసి మాకు ఫ్లైట్ టైం అవుతుంది, వెళ్తాము అంటూ విశాల్ని హత్తుకున్నాడు కార్తీక్. అదితి సమీక్ష కోసం చూసింది కానీ కనిపించలేదు. విశాల్ కూడా చుట్టూ చూసి అనుమానంగా పైన బెడ్రూమ్లో ఉందేమో చూసొస్తాను అని విశాల్ వెళ్ళబోతుండగా పర్లేదన్నయ్య, మేం వెళ్తాము, టైర్డ్ అయిపోయిందేమో, పడుకో నువ్వు అని అదితి చెప్పింది. కార్తీక్, అదితి బయలుదేరారు. విశాల్కి మనసంతా ఏదో అలజడిగా అనిపించింది. వచ్చిన వాళ్ళందరూ భువనేశ్వరికి చెప్పి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉన్నారు. విశాల్ సమీక్ష కోసం బెడ్రూంలోకి వెళ్ళాడు. అక్కడా కనిపించలేదు. బాల్కనీలో నుండి వంగుని గార్డెన్ వైపు చూశాడు. అక్కడా కనిపించలేదు. నుదుటి మీద చెమటలు పట్టాయి. భయంగా, టెన్షన్ పడుతూ వేగంగా మెట్లు దిగుతూ ఉండగా సమీక్ష ఎదురైంది. గట్టిగా ఊపిరి వదిలి, ఎక్కడికి వెళ్ళావు అని ప్రేమగా అడిగాడు. కిచెన్లో ఉన్నాను. అతని నుదుటి మీద పట్టిన చెమటని తన పైట కొంగుతో తుడుస్తూ చెప్పింది సమీక్ష. ఎప్పుడు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు అంటూ ఆమెని హత్తుకున్నాడు. కిచెన్లో కూడానా అంటూ నవ్వేస్తూ అతని మనసులో ఏదో ఉందని అర్థం చేసుకున్న సమీక్ష ఓదార్పుగా అతని వీపుని నిమిరింది. హాల్ అంతా ఖాళీ అయింది. రాజేశ్వరి దగ్గర చైత్ర కనపడకపోయేసరికి అమ్మా, చైత్ర ఏది అడిగాడు విశాల్. బెడ్రూమ్లో ఉందనుకున్నాను, లేదా అని అనేసరికి విశాల్కి చాలా కంగారుగా అనిపించింది. మళ్ళీ బెడ్రూంలోకి వెళ్ళి చూశాడు.
చైత్ర ఎక్కడా కనపడకపోవటంతో కిందకి వచ్చి ఇల్లంతా వెతికి చూశాడు. సమీక్షకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. భయంగా తల పట్టుకొని నిల్చున్న చోటే కూర్చుండిపోయింది. విశాల్ కలిసి ఇంటి చుట్టూ వెతికారు. చైత్ర ఎక్కడా కనపడలేదు. లోపలికి వచ్చేసరికి ప్రాణం లేని శిలలా సమీక్ష బేలగా కూర్చుని నిస్తేజంగా ఎటో చూస్తూ ఉంది. పక్కనే ఉన్న భువనేశ్వరి తనలో తానే కుమిలిపోతూ చిన్నగా ఏడుస్తోంది. విశాల్ తప్పు చేసిన వాడిలా బాధపడ్డాడు. భర్తగా ఫెయిల్ అయ్యాను, తండ్రిగా నా కూతుర్ని కాపాడుకోలేకపోయాను అని తనలో తానే మదనపడుతూ కార్తీక్కి ఫోన్ చేశాడు. విషయం తెలియగానే అది తిని పంపించి కార్తీక్ వెంటనే వెనక్కి తిరిగొచ్చాడు. విశ్వ ఆలస్యం చేయకుండా కంప్లైంట్ ఇవ్వటానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే కార్తీక్, విశాల్ గార్డెన్ అంతా పరికించి చూశారు. వాళ్ళకి ఎలాంటి ఆనవాలు దొరకలేదు, కానీ కొంత దూరంలో చైత్ర చెప్పు పడిపోయి కనిపించింది. ఇదంతా ఎవరో కావాలనే చేశారు, అది కూడా తెలిసిన వాళ్ళే అని విశాల్ అంటూ ఉండగా కార్తీక్ ఇదంతా ఆశ్చర్యంగా అనిపించింది. నీ మీద పర్సనల్ గ్రడ్జ్ ఎవరికుంటుంది, జాన్వీనా అని ఆలోచిస్తూ అన్న కార్తీక్ని ఒక ఆధారం దొరికినట్టు చూశాడు విశాల్. అయినా ఆమెకి జైలు శిక్ష పడింది, ఇప్పట్లో బయటికి వచ్చే అవకాశం లేదు అని మళ్ళీ కార్తీక్ అనేసరికి విశాల్కి అనుమానంగా అనిపించి వెంటనే జాన్వీ నుంచిన స్టేషన్ ఎస్ఐకి ఫోన్ చేశాడు. జాన్వీనా, ఆవిడెప్పుడు రిలీజ్ అయిందే, దాదాపు నెల అవుతుంది అని ఎస్ఐ అనేసరికి కార్తీక్, విశాల్ నిర్ఘాంతపోయారు. అన్ని సాక్ష్యాలు ఆమెకి వ్యతిరేకంగా ఉన్నాయి, ఎలా విడిచిపెట్టారు? విశాల్ చేతిలో నుండి ఫోన్ తీసుకుని కార్తీక్ అడిగాడు. సార్, ఈ విషయం మీకు తెలుసనుకున్నాను. ఆవిడ వైపు నుండి ఎలాంటి తప్పు లేదని ప్రూవ్ చేసుకున్నారు, కాబట్టి విడిచిపెట్టాల్సి వచ్చింది అని చెప్పగానే కార్తీక్ పిడికిలి గట్టిగా బిగించి విసుగ్గా కాల్ కట్ చేసి విశాల్ వైపు చూశాడు. సమీక్ష కళ్ళు తిరిగి పడిపోవటంతో హాస్పిటల్లో అడ్మిట్ చేసింది భువనేశ్వరి. ఆ రాత్రి మొత్తం చైత్ర గురించి వెతుకుతూ కార్తీక్, విశాల్ ఇంటికి తిరిగి రాలేదు. తెల్లవారుజామున డిటెక్టివ్ ప్రణవ్ నుండి కాల్ వచ్చింది. సార్, జాన్వీ అడ్రస్ దొరికింది, మీకు పంపిస్తున్నాను అని చెప్పి వెంటనే కాల్ కట్ చేసి జాన్వీ అడ్రస్ని విశాల్ మొబైల్కి పంపించాడు ప్రణవ్. కార్తీక్, విశాల్ మెరుపు వేగంతో అతను అందించిన అడ్రస్కి చేరుకున్నారు. ఆ ఇంటి ఎదురుగా ఉన్న బోర్డుని చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. సత్య ఆర్ఫనేజా, మనం వచ్చిన అడ్రస్ కరెక్టేనా అని కార్తీక్ అనుమానంగా అడగగానే ఓసారి చూద్దాం అంటూ లోపలికి వెళ్ళాడు విశాల్. వెనకాలే కార్తీక్ కూడా వెళ్ళాడు. బయట పేరున్నట్టు అనాథాశ్రమంలా లేదా ఇల్లు, పిల్లలెవరూ కనిపించలేదు. విశాల్, ఇదంతా టైం వేస్ట్లా ఉంది, వెళ్ళిపోదాం అని కార్తీక్ అంటూ ఉండగా కొంత దూరంలో పిల్లలు నవ్వుతూ ఉన్న శబ్దం వినపడింది. వినపడుతున్న నవ్వుల వైపు చిన్నగా అడుగులు వేశారు. ఇంటి పెరట్లో దాదాపు 8 మంది పిల్లల వరకు సంతోషంగా నవ్వుతూ ఆడుకుంటున్నారు. నువ్వొస్తావని నాకు తెలుసు, ఇక్కడి వరకు వచ్చావంటే నీకేదో సమస్య ఎదురైందని అర్థమైంది అని వినపడేసరికి ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. ఓ చిన్న బాబునెత్తుకుని జాన్వీ కనిపించింది. ఆమె మొహం చాలా తేటగా, నిర్మలంగా ఉంది. ఆమెలో ఎలాంటి కోపం, ద్వేషం కనిపించలేదు. కానీ ఆమెని నమ్మాలని అనుకోలేదు విశాల్. నా కూతుర్నేం చేశావు? ఆమె దగ్గరికి వెళ్తూ ఆవేశంగా అడిగాడు. ఏంటి, వాళ్ళు నీ కూతుర్ని కూడా కిడ్నాప్ చేశారా? వెంటనే ఆందోళనగా, బాధగా అంది జాన్వి. వాళ్ళు కిడ్నాప్ చేశారా? ఎవరు కిడ్నాప్ చేశారు అంటూ కార్తీక్ ముందుకు రాగానే మీకు విషయం చెప్పాలి, అంతకంటే ముందు మీకు నా గతం తెలియాలి అని జాన్వి ప్రశాంతంగా మాట్లాడుతుంటే విశాల్కి చిర్రెత్తుకొచ్చింది. గతంలో ఆమె ఎలాంటి పరిస్థితుల్లో తనకి తారసపడిందో గుర్తురాగానే ఆ స్మగ్లింగ్ ముఠా నీ వెంట పడ్డం అబద్ధం, ఇదంతా నువ్వు కావాలనే చేశావా అని ఉద్రేకంగా అన్నాడు. ప్లీజ్ విశాల్, నేను చెప్పేది అర్థం చేసుకో, నేను ఓ బిడ్డకి తల్లినే అంటూ తన గతాన్ని చెప్పడం ప్రారంభించింది జాన్వి. జాన్వి కాలేజ్ నుండి బయటకొచ్చాక బస్ కోసం బస్ స్టాప్లో ఎదురు చూస్తూ ఉంది. ప్లీజ్ జాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి? నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయవా? సత్య ప్రతిమాలుతూ అడిగాడు. మన పెళ్ళికి అమ్మా నాన్న ఒప్పుకోరు అని ఖచ్చితంగా చెప్పి సత్యాన్ని దాటి ముందుకు వెళ్ళబోయింది జాన్వి. జాను, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది నిన్ను, మీ అమ్మ నాన్నని కాదు. నా ప్రేమని ఒప్పుకోకపోతే నేనిప్పుడే చచ్చిపోతాను
అంటూ అప్పుడే వస్తున్న బస్సుకి అడ్డుగా నిల్చున్నాడు సత్య. జాన్వి భయపడిపోయింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి బస్ అతని దగ్గరికి చేరేలోపే అతన్ని చేయి పట్టుకుని పక్కకి లాగింది. నువ్వంటే ఇష్టం లేదని నేను అనలేదు. మన పెళ్ళికి మా అమ్మ నాన్న ఒప్పుకోరు అని జాన్వి అనగానే సత్య మొహం వెలిగిపోయింది. అయితే ఏంటి, మనం గుళ్ళో పెళ్లి చేసుకుందాం, కొత్త జీవితాన్ని మొదలు పెడదాము. మా అమ్మ నాన్నకి ఎలాంటి సమస్య లేదు. కానీ జాను, నాకో కోరిక ఉంది. ఒక అనాథాశ్రమాన్ని నడపాలి. పిల్లల్ని నేనే దత్తత తీసుకోవాలి. కనీసం 10 మందైనా చాలు అని సత్య అనగానే జాన్వి అతన్ని తెరిపారా ఒకసారి చూసి నవ్వుతూ తలదించుకుంది. జాన్వి తన ఇంట్లో చెప్పిందే కానీ ఆమె తండ్రి అస్సలు ఒప్పుకోలేదు. అతను భార్య మాటని పట్టించుకోడు. ప్రతిసారి ఏదో ఒక తప్పు చేసి జైలుకి వెళ్ళొస్తూనే ఉంటాడు. స్మగ్లింగ్ ముఠాతో కూడా సంబంధాలున్నాయి. సత్యకి ఇదంతా పూర్తిగా తెలీదు. జాన్వి కూడా చెప్పాలనుకోలేదు. ఇద్దరూ ఇంట్లో నుండి బయటకొచ్చి గుడిలో పెళ్లి చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా ఇద్దరి జీవితం సంతోషంగానే గడుస్తుంది. జాన్వికి 8వ నెల కడుపుతో ఉండగా వచ్చేది విషయం తెలిసింది. సత్య కూడా ఆమెను ఓదారుస్తూ పక్కనే కూర్చున్నాడు. జాన్వి, మీ అమ్మగారు చనిపోయారని మనకు ఆలస్యంగా తెలిసింది. మీ నాన్న ఎంత బాధలో ఉన్నారో ఓసారి వెళ్ళి కలిస్తే బావుంటుంది అని అనగానే జాన్వి ఏడుస్తూ తన తండ్రి గురించి పూర్తిగా చెప్పింది. సత్య కాసేపు ఆలోచించి, మనం దూరంగా ఉండి 2 సంవత్సరాలవుతుంది. ఈ మధ్యలో అతను మారుండొచ్చు. మారలేదు అనిపిస్తే వెంటనే తిరిగొచ్చేద్దాము అని సత్య అనేసరికి జాన్వి అంగీకరించింది. ఇద్దరూ తన పుట్టింటికి వెళ్లారు. తల్లి ఫోటోకి పూలదండ వేలాడటం చూసి తట్టుకోలేకపోయింది జాన్వి. ఆమె తండ్రి కోపంగా, అసలెందుకొచ్చావు? నీకులాంటి దాని నీడపడితే దాని ఆత్మ కూడా ఏడుస్తుంది అంటూ వెళ్ళిపోమ్మంటూ బయటికి దారి చూపించాడు జాన్వి తండ్రి. జాన్వి ఏడుస్తూనే వెనక్కి తిరగపోయింది. సత్య కళ్ళతోనే సైగ చేస్తూ ఆమె చేతిని పట్టుకుని ఓపిగ్గా ఉండు అని చిన్నగా అన్నాడు. జాన్వి ఎటూ కదలకపోవటంతో ఆమె మీదకి ఆవేశంగా కత్తితో దూసుకొచ్చాడు జాన్వి తండ్రి. జాన్వి షాకులో ఉండగా ఆమె పొట్టలో కత్తి దిగే సమయానికి సత్య అడ్డుగా నిల్చున్నాడు. అతని బలమైన కత్తిఘాటు తీవ్రతకి సత్య పొట్టలో పేగులు 2 తెగిపోయాయి. సత్య గొంతులో నుండి అరుపు కూడా బయటికి రాలేదు. ఉన్న పలంగా కుప్పకూలిపోయాడు. జాన్వికి ఇదంతా ఓ పీడ కలలా అనిపించింది. కలలో నుండి త్వరగా బయటికి రావటానికి ప్రయత్నించింది. కానీ అది నిజమని అర్థమయ్యి సత్య అని గట్టిగా అరుస్తూ అతని గుండెల మీద వాలిపోయి ఏడ్చేసింది. చుట్టుపక్కల వాళ్లల్లో ఒకరు స్టేషన్కి ఫోన్ చేయగానే పోలీసులొచ్చి జాన్వి తండ్రికి సంకెళ్ళు వేశారు. జాన్వికి ప్రపంచమంతా తలకిందులైనట్టు అనిపించింది. తను కూడా చనిపోవాలని చాలాసార్లు అనుకుంది. కడుపులో బిడ్డ గుర్తొచ్చేసరికి ఆ ఆలోచన నుండి వెనక్కొస్తోంది. రోజులు గడుస్తూ ఉండగా జాన్వికి పాప పుట్టి 9 నెలలవుతోంది. సత్య కోరుకున్నట్టుగానే తల్లి తండ్రి లేని పిల్లల్ని తీసుకొచ్చి తనే స్వయంగా చూసుకుంటోంది. ఇలా ఉండగా ఓ రోజు తన పేరు మీద ఓ లెటర్ వచ్చింది. అందులో రాసినట్టుగా చేయకపోతే ఆర్ఫనేజ్లో పిల్లలు రోజుకొకరిగా చనిపోతారని బెదిరిస్తూ ముగించారు. జాన్వి జాగ్రత్తగానే ఉంటూ ఆ హెచ్చరికని పెద్దగా పట్టించుకోలేదు. 3వ రోజు ఉదయం అనాథ పిల్లల్లో ఒకరు ప్రాణం లేకుండా ఇంటి ముందు పడిపోయి ఉండటం చూసి భయపడిన జాన్వి ఆ లెటర్లో ఉన్నట్టు చెయ్యటానికి అంగీకరించింది. జాన్వి కన్నీళ్లు తుడుచుకుంటూ గతం నుండి బయటకొచ్చి ఎదురుగా ఉన్న విషాల్ని చూసి, నిన్ను కలిసే వరకు వాళ్ళు చెప్తున్న వ్యక్తి నువ్వే అని నాకు తెలీదు. మీ అమ్మగారు భువనేశ్వరి గారు చనిపోయేలా చేయమని వాళ్ళే చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్ళు నీ పక్కనే ఉండాలంటూ సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలుసు. అది యాదృచ్ఛికంగా జరిగిందని నువ్వనుకుంటున్నావు. కానీ అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. నువ్వెప్పటికైనా ఇక్కడికొస్తావని, వస్తే ఇదంతా తెలియచేయమని కూడా వాళ్ళిచ్చిన సూచనే. ఎవరు వాళ్ళు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని కార్తీక్ అడిగాడు. జాన్వి తెలీదన్నట్టు తల ఊపి, వాళ్ళెవరో నాకు తెలీదు. ప్రతిసారి ఒక పేపర్ మీద రాసి ఇంటికి పంపించేవాళ్ళు. నాకు పిల్లలు ముఖ్యం కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేశాను అని జాన్వి అనగానే, ఒకసారి అవన్నీ గుర్తు చేసుకుని ఏమైనా క్లూ దొరుకుతుందేమో చెప్పు, ఒకసారి ఆలోచించు అని విశాల్ అనేసరికి
కాసేపు ఆలోచించిన జాన్వి ఏమీ గుర్తు రావట్లేదన్నట్టు తల అటూ ఇటూ ఊపింది. మరొక్కసారి ప్రయత్నించమని కార్తీక్ అనేసరికి జాన్వి మరొక్కసారి ఆలోచించింది. ఏదో గుర్తొచ్చినట్టు ప్రతి లెటర్లోనూ కింద పల్లవి అని మాత్రం ఉంటుంది అని చెప్పగానే కార్తీక్ విసురుగా లేచి, పల్లవి పల్లవిని ఎలా మర్చిపోయాం అంటూ విశాల్ వైపు చూశాడు. విశాల్ కూడా షాక్లో ఉన్నట్టు అలానే కూర్చుండిపోయాడు. పల్లవి విశాల్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఆమె చేసిన పని వల్ల 14 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. కానీ జైలు నుండి ఎలా బయటకొచ్చుంటుంది అని కార్తీక్ అంటుండగానే విశాల్ వేగంగా నడుస్తూ జాన్వి ఇంట్లో నుండి బయటకొచ్చేశాడు. ఇద్దరూ కలిసి పల్లవి నుంచిన జైలుకి వెళ్లారు. పల్లవి గురించి వివరాలు అడగగానే జైలర్ ఆ ఇద్దరిని అనుమానంగా చూసి కనుబొమ్మలు ముడుస్తూ, నువ్వే కదూ ఆ అమ్మాయిని జైలుకి పంపించింది అంటూ విశాల్ వైపు చూశాడు. పరిస్థితిని అర్థం చేసుకోకుండా అతను తాపీగా మాట్లాడటం కార్తీక్కి చాలా విసుగ్గా అనిపించింది. సార్, ఆమె చేసిన తప్పు వల్ల జైలుకొచ్చింది. పంపించింది తనే, పక్కనున్నది నేనే. ఆమెనెప్పుడు రిలీజ్ చేశారు, ఎందుకు చేశారో చెప్తారా అని అనగానే జైలర్ తన క్యాప్ని తీసి పక్కన పెట్టి ప్రశాంతంగా చైర్లో కూర్చుంటూ ఆ ఇద్దరినీ కూడా కూర్చోమ్మంటూ ఎదురుగా ఉన్న కుర్చీల వైపు చూపించాడు. కార్తీక్ ఇదంతా అసహనంగా ఉంది. విశాల్కి కూడా చిరాగ్గా అనిపించింది. కానీ అతను బాధలో ఉండటం వల్ల అతను చెప్పే సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇద్దరూ కుర్చీలో కూర్చున్నాక, ఆమెని జైలుకి తీసుకొచ్చిన కొత్తలో ఎవ్వరితోనూ మాట్లాడేది కాదు, ఎవ్వరితోనూ కలిసేది కాదు. ఒక్కర్తే ఉండేది. వాళ్ళ నాన్న కూడా హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు. అంత్యక్రియలకు కూడా వెళ్ళటానికి ఇష్టపడలేదు. మేమే తీసుకెళ్ళాము. ఆమెతో ఎవ్వరు మాట్లాడినా గొడవకి సిద్ధంగా ఉన్నట్టు ప్రవర్తించేది. కొన్నాళ్ళ తర్వాత ఎవరో వచ్చారు. వాళ్ళేం చెప్పారో తెలీదు. అప్పటినుండి ఆమె ప్రవర్తన చాలా మారిపోయింది. చాలా గట్టిగా అరిచేది. పిచ్చిదానిలా ప్రవర్తించేది. ఆమె దగ్గరికి ఎవ్వరు వెళ్ళాలన్నా భయపడేవాళ్ళు. నిజం చెప్పాలంటే నాకు కూడా భయం వేసేది. ఆమె పరిస్థితి ఎలా ఉందా అని రాత్రులు మాత్రమే చూసేవాళ్ళం. ఒకసారి అలా గమనించడానికి వెళ్ళినప్పుడు ఆమె చీరతోనే ఊరేసుకుని చనిపోయింది. ఇదంతా 1-2 సంవత్సరాల్లోనే జరిగిపోయింది. కానీ మీరిన్నాళ్ళకొచ్చి అడుగుతున్నారు. అతను చెప్పింది విని ఇద్దరూ ఆశ్చర్యపోతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ మరింత షాక్లో ఉండిపోయారు కార్తీక్, విశాల్. జైలర్ చెప్పిన మాటలు ఇద్దరికీ నమ్మాలనిపించలేదు. విశాల్కి చైత్రని వెతికే మార్గాలన్నీ మూసుకుపోయినట్టు అనిపించింది. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఇద్దరూ బయటికి వస్తూ ఉండగా కార్తీక్, విశాల్ నువ్వు వెళ్తూ ఉండు, నేనిప్పుడే వస్తాను అంటూ జైలర్ దగ్గరికి వెళ్ళాడు. విశాల్ కార్ దగ్గరకొచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతూ ఉండగా అతనికో లెటర్ కనిపించింది. నీ కూతుర్ని చూడాలనుకుంటే నేను చెప్పిన అడ్రస్కి నువ్వు ఒంటరిగా రావాలి. జాన్వి చెప్పినట్టుగానే ఆ లెటర్లో కింద చిన్నగా పల్లవి అన్న వాటర్ మార్క్ కనిపించింది. లోపలికి వెళ్ళిన కార్తీక్ జైలర్తో ఏదో మాట్లాడొచ్చి, విశాల్ సమీక్షని డిశ్చార్జ్ చేస్తున్నారని ఆంటీ ఫోన్ చేశారు, వెళ్దామా అంటూ విశాల్ని కంగారు పెడుతూ ఇద్దరూ హాస్పిటల్కి బయలుదేరారు. విశాల్ ఆ రోజు రాత్రంతా నిద్ర లేకుండా చైత్రని వెతికే మార్గం కోసం ఆలోచిస్తూనే ఉన్నాడు. తను అందుకున్న లెటర్లో ఉన్న అడ్రస్కి వెళ్లే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఉదయాన్నే కార్తీక్ ఫోన్ చేసి, ప్రణవ్కేదో అడ్రస్ దొరికింది, ఆ అడ్రస్లో చైత్ర ఉండొచ్చు అంటున్నాడు అని చెప్పగానే విశాల్కి అనుమానంగా అనిపించింది. తను అందుకున్న లెటర్లో ఒంటరిగా రావాలని ఉంది కాబట్టి ప్రణవ్ నాకు కాల్ చేశాడు. 2 అడ్రస్లు పంపించాడు. నీకొకటి పంపిస్తాను, నువ్వు అటువైపు వెళ్ళు, నేను మరోవైపు వెళ్తాను. ఇద్దరం ఒకేసారి ఒకే అడ్రస్కి వెళ్ళామంటే అక్కడ చైత్ర లేకపోతే అంటూ ఓ నిమిషం ఆగి, చైత్రని బంధించిన వాళ్ళు ఎలర్ట్ అవ్వచ్చు. కాబట్టి చెరోవైపు వెళ్ళామంటే చైత్ర ఖచ్చితంగా కనిపిస్తుంది అని విశాల్ చెప్పి కార్తీక్కి వేరొక అడ్రస్ పంపించాడు. నిద్రపోతున్న సమీక్ష దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ముద్దిచ్చి విశాల్ బయలుదేరాడు. అతను కారులో కూర్చోబోతూ ఉండగా మరో లెటర్ కనిపించింది. అందులో ఇచ్చిన సూచనలని అనుసరిస్తూ కారు కొంత దూరంలో ఆపి మొబైల్ కారులో ఉంచి కనిపిస్తున్న బంగ్లా దగ్గరికి నడుస్తూ వెళ్ళాడు. అది చాలా సంవత్సరాల క్రితం వదిలేసినట్టు ఉంది. గుమ్మం దగ్గరికి వెళ్ళి చిన్నగా తలుపు తీయగానే అది కిర్రుమన్న శబ్దం చేస్తూ తెరుచుకుంది.
లోపలంతా చీకటిగా ఉండటంతో కళ్ళు చిన్నవి చేస్తూ లోపలికి అడుగులు వేశాడు. అతని బూట్ల శబ్దం అతనికే ప్రతిధ్వనిస్తూ వినిపిస్తోంది. అంతా నిశ్శబ్దంగా ఉంది. చీకటికి అలవాటు పడ్డ అతని కళ్ళకి మరో మార్గం కనిపిస్తూ ఉంటే అటువైపు వెళ్ళబోతూ ఉండగా ఎవరో గట్టిగా నవ్వినట్టు వినిపించింది. వెల్కమ్ మిస్టర్ విశాల్, నీకోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాను అన్న మాటలు వినపడిన వైపు తిరిగి చూశాడు విశాల్. కుర్చీలో ఎవరో కూర్చొని కనిపించారు. ఎవరు నువ్వు? నా కూతుర్ని ఏం చేశావు అని ఆవేశంగా అడుగుతుంటే ఆ వ్యక్తి భయంకరంగా నవ్వాడు. ఆ ప్రతిధ్వనికి లోపలున్న పక్షులన్నీ బయటికొచ్చాయి. నేనెవరో చూడాలనుందా అని ఒక్కో అడుగు వేస్తూ నెమ్మదిగా వెలుతురులోకొచ్చి నిల్చున్నాడు. అతన్ని చూడగానే విశాల్ షాక్ అయ్యాడు. నువ్వా? నేను నిన్ను ఎంతగానో నమ్మాను, కానీ ఎందుకిదంతా అని మరింతగా ఆశ్చర్యపోతూ అడిగాడు విశాల్. అతనేమీ మాట్లాడకుండా చిన్నగా నవ్వుతూ ఉండటంతో, ప్రణవ్, ఇదంతా ఎందుకు చేశావు అంటూ అతని మీదకి వస్తూ ఉండగా గోడ మీద ప్రొజెక్టర్ లైటింగ్ కనిపించింది. అటువైపు తిరిగి చూడగానే ప్రొజెక్టర్ వీడియోలో నీరసంగా ఉన్న చైత్ర అలిసిపోయి బొగ్గల మీద ఆరిపోయిన కన్నీటి చారికలతో ఓ చిన్న కుర్చీలో కూర్చుని కనిపించింది. మరో బుగ్గ మీద 4 వేళ్ల అచ్చులు కనిపించాయి. ఆమె చుట్టూ 4 వ్యక్తులున్నారు. విశాల్ గట్టిగా పిడికిలి బిగించి ప్రణవ్ మీదకి ఆవేశంగా వెళ్ళి కాలర్ పట్టుకొని మొహం మీద కొట్టడానికి ప్రయత్నించాడు. నాకేమైనా అయ్యిందంటే అక్కడ నీ కూతుర్ని చంపేస్తారు అని అనటంతో విశాల్ ఆ పిడికిల్ని కోపంగా గాల్లోనే విసిరి అతన్ని దూరంగా తోసేశాడు. మనిద్దరి పరిచయానికి వయసు 6 సంవత్సరాలు. ఎంతో పూర్తిగా నమ్మాను. చివరికి నువ్వు చేసిందేంటి? ఎందుకిదంతా అని కోపంగా అడిగాడు. నీ దగ్గర 6 సంవత్సరాలుగానే డిటెక్టివ్గా పనిచేస్తున్నాను, కానీ నా బాస్ దగ్గర 10 సంవత్సరాలుగా చేస్తున్నాను. అతను చెప్పడం వల్లే నీ దగ్గరకొచ్చాను. నువ్వు సింహం బోన్లో చిక్కుకున్నావు. నా బాస్ని చేరుకోవటం నీ వల్ల కాదు అని అనగానే విశాల్కి గతం గుర్తొచ్చింది. జాన్వి ఇంకా తన తల్లి భువనేశ్వరి యాక్సిడెంట్ గురించి ప్రణవ్వే అతనికి ఫోన్ చేసి చెప్పాడు. అంతేకాదు, సమీక్ష ఇందులో ఇన్వాల్వ్ అయ్యుందన్న సమాచారం కూడా అతనే అందించాడు. నెమ్మదిగా ఒక్కో విషయం అర్థమవుతూ ఉంటే కోపంగా అరుస్తూ గాల్లో పిడికిలు విసిరాడు విశాల్. వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ప్రణవ్ కనిపించలేదు. మరోవైపు స్పీకర్లలో నుండి, ఇదే నేను కోరుకున్నది, నేననుకున్నది సాధించాను అని గంభీరంగా ఓ నవ్వు వినిపించింది. విశాల్ చుట్టూ చూస్తూ ఉండగా పక్కనే కనిపిస్తున్న మెట్ల నుండి పైకి రా అన్న మాట వినపడేసరికి పరిగెత్తుకుంటూ అటువైపు వెళ్ళాడు విశాల్. నీడలా ఎవరో నిల్చున్నట్టు అనిపించింది. ఈ నిమిషం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. నేననుకున్నది నెరవేరింది. నీ జీవితం మొత్తం నేను చెప్పినట్టు నడిచింది. నీ తలరాత దేవుడు రాయలేదు, నేను రాశాను. నేను అనుకున్నాను కాబట్టి నువ్వు నీ భార్య నుండి దూరం అయ్యావు. మళ్ళీ నేనే మీ ఇద్దరి మీటింగ్ని స్కూల్లో ఏర్పాటు చేశాను అని గట్టిగా నవ్వుతూ ఉండగా, ఎవరు నువ్వు అని ఊపిరితిత్తులు పగిలిపోయేలా భయంకరంగా అరిచాడు విశాల్. అప్పుడు ఆ వ్యక్తి మీద ఓ స్పాట్లైట్ పడింది. అతన్ని చూడగానే విశాల్ కళ్ళు పెద్దవయ్యాయి. ఆశ్చర్యంగా ఓ అడుగు వెనక్కి వేసి, సతీష్, నువ్వా అని తన కళ్ళని తానే నమ్మలేనట్టుగా అడిగాడు. 10 సంవత్సరాలుగా నీకోసం చూస్తున్నాను. నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అంటూ మళ్ళీ నవ్వాడు సతీష్. కాలేజీ రోజుల్లో మనిద్దరి మధ్య జరిగింది చాలా చిన్న విషయం. దానికోసం నా కూతురు ప్రాణాలు తీయాలనుకుంటున్నావా అని విశాల్ అనగానే అతను కోపంగా తిరిగి, మనిద్దరి మధ్య జరిగింది చిన్న విషయమా? నా జీవితాన్నే మార్చేసిన విషయం. నా స్టడీస్ అన్నీ ఆగిపోయాయి. మీ నాన్న వల్ల మా నాన్న మినిస్టర్ పదవి నుండి పక్కకి తప్పుకున్నారు. లోకమంతా చీకటైపోయింది. నాకు బ్రతకటానికి అవకాశమే లేకుండా చేశావు. అది కూడా ఒకందుకు మంచిదే అయింది. ఈ చీకటి రాజ్యానికి నేనే రాజుని అని భీకరంగా నవ్వి ఒక్కసారిగా ఆపేసి, కాలేజీ రోజుల తర్వాత నువ్వు నన్ను ఇప్పుడే చూస్తున్నావు, కానీ నేను నిన్ను నీడలాగా వెంటాడుతూనే ఉన్నాను. ఉదాహరణకి, మాల్దీవ్స్లో నా తమ్ముడు కృష్ణమూర్తి చనిపోవడానికి కారణం నువ్వనుకుంటున్నావు. అదంతా నేను వేసిన ప్లాన్ అని సతీష్ వంకరగా నవ్వాడు.
అతను నీ సొంత తమ్ముడా అంటూ విశాల్ ఆశ్చర్యంగా చూశాడు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అప్పటికప్పుడు కార్తీక్ అక్కడికి ఎలా వచ్చాడనుకున్నావు? నువ్వు ప్రమాదంలో ఉన్నావు, వెళ్ళకపోతే చనిపోతావని ప్రణవ్తో నేనే కాల్ చేయించాను. హాస్పిటల్లో అతని భార్యను వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నా తమ్ముడు చనిపోయేలా నేనే అతన్ని ప్రోత్సహించాను. అప్పుడు ప్రణవ్కి కార్తీక్ తల్లిదండ్రుల్ని చంపిన వ్యక్తి మాల్దీవ్స్కి వస్తున్నాడని ప్రణవ్ చెప్పిన విషయం గుర్తొచ్చింది. అతను కార్తీక్ని చంపాలనుకుంటున్న విషయం కూడా ప్రణవే చెప్పాడు. అలా చెప్పిన తర్వాతే విశాల్ వెంటనే మాల్దీవ్స్కి బయలుదేరాడు. విశాల్ అతని వైపు కోపంగా పళ్ళు నూరుతూ చూస్తూ ఉండగా, నువ్వు తెలుసుకోవలసినవి ఇంకా ఉన్నాయి. సర్ప్రైజ్ అప్పుడే ఆగలేదు. జాన్వీని నీ దగ్గరికి పంపించింది కూడా నేనే. ఆమె తండ్రి నా దగ్గరే పనిచేస్తాడు. నాకు 10 సంవత్సరాలుగా తెలుసు. అతనికి కూడా తెలియని విషయం ఏంటంటే అతని భార్య సూసైడ్ చేసుకుని చనిపోయిందని అనుకుంటున్నాడు. కానీ ఆమె చావుకి కారణం నేనే. జాన్వీ చేసిన పనికి చనిపోయిందని నేనే చెప్పి నమ్మించాను. అతను కూడా నమ్మాడు. అతనికి కోపం ఎక్కువ. జాన్వీ కనిపించగానే చంపడానికి ప్రయత్నిస్తాడని నాకు తెలుసు. ఖచ్చితంగా ఆమె భర్త అలా కాకుండా చేస్తాడు. ఒకవేళ ఆ ప్లాన్ మిస్ అయిందనుకో, నేనే స్వయంగా జాన్వీ భర్తని చంపి జాన్వీని నీ దగ్గరికి పంపేవాడిని. కానీ ఆమె చేసిన తప్పేంటో తెలుసా? నీ భార్య గర్భం ధరించకుండా ఉండటానికి నేను చెప్పిన డోసులో కాకుండా తక్కువ డోసులో మెడిసిన్ ఇచ్చింది. కొన్నిసార్లు ఇస్తున్నట్టు నన్ను నమ్మించింది. దానివల్లే నీకు నీ కూతురు పుట్టింది. అప్పటికే జీవితంలో చాలా కోల్పోయిందని శిక్షించకుండా వదిలేశాను. నువ్వెంతగానో ప్రేమించిన నీ భార్యకి దూరమయ్యి నువ్వు నరక యాతన పడుతుంటే చూడాలనుకున్నాను. ఆమె నిన్ను అసహ్యించుకుంటే ఎలా ఉంటుందో నీకు తెలియాలి అనుకున్నాను. ఇదంతా ఎందుకో తెలుసా? నా పల్లవి చనిపోవడానికి కారణం నువ్వు. అతను ఒక్కో మాట చెప్తుంటే విశాల్ విగ్రహంలా మారిపోయి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పల్లవి నేను ఎంతగానో ప్రేమించుకున్నాము. నీ వల్ల నా జీవితం నాశనమైందని అర్థమయ్యి నిన్ను పెళ్లి పేరుతో బంధించి నీ జీవితాన్ని కూడా నాశనం చెయ్యాలి అనుకుంది. కానీ పెళ్లి అనగానే నేను భరించలేకపోయాను, అనుమానించాను. ఆమె జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి కలిసి ఎన్నో మాటలన్నాను. తనని నమ్మమంటూ ప్రాధేయపడింది, ఏడ్చింది. అయినా నేను వినలేదు, పట్టించుకోకుండా వచ్చేశాను. నా ప్రేమని నేనే అనుమానించాను. దానికి పర్యవసానమే నా పల్లవి నా నుండి దూరమైంది. తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. దీనికంతటికీ కారణం నువ్వు, నీ ఫ్రెండ్ అయిన కార్తీక్ గాడు. ఇంకా ఇష్టమైన వాళ్ళు దూరమైతే ఎలా ఉంటుందో తెలియాలని కార్తీక్ తల్లిదండ్రుల్ని చంపించాను అంటూ విశాల్ చుట్టూ తిరుగుతూ, అంతేకాదు నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. నీకోసం ఓ గెస్ట్ వస్తున్నారు అంటూ సతీష్ గుమ్మం వైపు చూశాడు. విశాల్ ఇచ్చిన అడ్రస్కి చేరుకున్న కార్తీక్కి అక్కడేమీ కనిపించలేదు. అంతా అయోమయంగా అనిపించింది. వెంటనే విశాల్కి ఫోన్ చేశాడు. అది రింగ్ అవుతూనే ఉంది. ప్రణవ్కి ఫోన్ చేసినా సరే అది నాట్ రీచబుల్ అని రావటంతో కాసేపు ఆలోచించిన కార్తీక్ మైథిలి భర్త రేవంత్కి ఫోన్ చేశాడు. విషయం చెప్పగానే రేవంత్ వెంటనే బయలుదేరాడు. విశాల్ ఇంట్లోనే భువనేశ్వరి, విశ్వ మాత్రమే ఉన్నారు. వారికి తోడుగా ఉండటానికి అదితి ఇంకా సుగంధి కూడా వచ్చింది. సుగంధి భర్త సంతోష్ ఇంకా కార్తీక్ విశాల్ని ఎలా చేరుకోవాలా అని ఆలోచిస్తున్నారు. ప్రవల్లిక భర్త వినోద్ కూడా వాళ్లతో జాయిన్ అయ్యాడు. ఈ సమస్యని మనం మొదటి నుండి మళ్ళీ ఆలోచించాలి. ప్రవల్లిక కూడా తన అధికారాన్ని ఉపయోగించి ఒక టీంని ఏర్పాటు చేసింది. వాళ్ళు కూడా మనకి తోడుగా ఉంటారు అని ప్రవల్లిక భర్త వినోద్ చెప్పగానే సంతోష్కి ఏదో గుర్తొచ్చినట్టు, కార్తీక్, మీరు మాల్దీవ్స్లో ఉన్నప్పుడు ప్రణవ్ అక్కడే ఉన్నాడా అని అడిగాడు. కార్తీక్ కాసేపు ఆలోచించి, లేడు, ఇండియాలోనే ఉన్నాడు. కానీ నేను హాస్పిటల్లో ఉండగా విశాల్ ప్రమాదంలో ఉన్నాడు, త్వరగా వెళ్ళమని చెప్పాడు. అందుకే నేను వెళ్ళాను అని చెప్పగానే, అయితే ముందు మనం ఆ ప్రణవ్ని పట్టుకోవాలి. ఆఫీస్ ఎక్కడో నీకు తెలుసా అన్నాడు వినోద్. ప్రణవ్ దగ్గరికి వెళ్తూ ఉండగా కార్తీక్ వాట్సాప్కి ఏదో వీడియో వచ్చింది. అది ఓపెన్ చేసి చూసి, ఈ వీడియో జైలర్ పంపించారు. పల్లవి చనిపోయే ముందు ఎవరో వచ్చి కలిశారని ఆయన చెప్పారు. అందుకని సీసీ కెమెరాలో చూసి ఆ వీడియోని అడిగాను. ఇప్పుడు పంపించారు అంటూ ఆ వీడియోని
సంతోష్కి వినోద్కి చూపించాడు కార్తీక్. ఇతనెవరు? ఇన్ని సంవత్సరాలలో నేనెప్పుడూ చూడలేదు అని వినోద్ అనగానే నాకు కూడా తెలీదు అన్నాడు కార్తీక్. బంగ్లాలో ఉన్న విశాల్ సతీష్ చూసిన వైపు చూశాడు. ఓ స్త్రీ సూట్ కేస్ పట్టుకొని లోపలికొస్తున్నట్టు కనిపించింది. ఆమె చీకట్లో నడుచుకుంటూ దగ్గరికి రాగానే విశాల్ ఆశ్చర్యంగా, సమీక్ష, నువ్వెందుకొచ్చావు అంటూ కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. సమీక్షకంతా అయోమయంగా అనిపించింది. విశాల్ని చూడగానే మరింత భయంగా అనిపించింది. నువ్వు తప్పు చెయ్యవని నాకు తెలుసు. ఏం జరిగింది? ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని ప్రేమగా అడిగాడు విశాల్. అదే, నాకు రాత్రి ఒక లెటర్ వచ్చింది. అందులో 25 లక్షలు తీసుకుని ఈ అడ్రస్కొస్తే చైత్రాన్ని తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. అందుకే డబ్బు పట్టుకుని వచ్చాను అని భయపడుతూ చెప్పింది. సతీష్ గట్టిగా చప్పట్లు కొడుతూ, ఒకరంటే ఒకరికి ప్రేమ, ఒకరి మీద ఒకరికి నమ్మకం, అనుమానమే లేని అన్యోన్య దాంపత్యం అని వెక్కిరిస్తూ అంటూ ఉండగా 4 వ్యక్తులొచ్చి విశాల్ని పట్టుకుని స్తంభానికి కట్టేశారు. సమీక్ష విశాలని అరుస్తూ ఏడుస్తోంది. ఫ్లైట్ దిగిన రేవంత్ కార్తీక్ని కలవటానికి ఫోన్ చేశాడు. అప్పుడే కార్తీక్ వీడియో గురించి చెప్పగానే, అదొకసారి నాకు పంపిస్తావా అని అనగానే కార్తీక్ వెంటనే సీసీ కెమెరా వీడియోని రేవంత్ మొబైల్కి షేర్ చేశాడు. అది చూడగానే రేవంత్ ఆశ్చర్యంగా, వీడు సతీష్, కాలేజీలో మాతో పాటు కలిసి చదువుకున్నాడు. మైథిలిని కిడ్నాప్ చేసినందుకు ఇతన్ని సస్పెండ్ చేశారు. మినిస్టర్ కొడుకు కావటంతో కేసు లేకుండానే బయటకొచ్చేశాడని అనుకున్నాము. సంతోష్కిదంతా మబ్బులు విడిపోయినట్టు ఆలోచనలన్నీ విడిపడ్డాయి. నాకంతా అర్థమైంది. విశాల్ని సమీక్షని ట్రాప్ చేశారు. మనం వెంటనే వాళ్ళని కాపాడాలి అన్నాడు సంతోష్. రేవంత్ కూడా వాళ్ళని చేరుకున్నాడు. 4 కలిసి ప్రణవ్ ఆఫీస్కి వెళ్లారు. అది లాక్ చేసి ఉండటంతో తాళాన్ని పగలకొట్టి లోపలికి వెళ్ళి ఆ గదినంతా పరిశీలనగా చూశారు. పల్లవి అని చిన్నగా ఉన్న వాటర్ మార్క్ కనిపించగానే ప్రణవ్ సతీష్కి సంబంధించిన వ్యక్తే అని నిర్ధారించుకున్నారు. అక్కడ దొరికిన వస్తువుల్ని బట్టి సతీష్ మాఫియాకి సంబంధించిన వ్యక్తి అని రూఢి అయింది. ప్రణవ్ ఏమయ్యాడో తెలీదు. 4 ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. రేవంత్ సిటీకి అవుట్స్కట్లో ఉన్న బిల్డింగులన్నిట్లోనూ వెతుకుదాము అనేసరికి మిగతా వారు కూడా అదే సరైంది అనుకున్నారు. ఓ స్తంభానికి కట్టేసున్న విశాల్ని చూసి సమీక్ష ఏడుస్తోంది. నేను చెప్పిన దానికి ఒప్పుకున్నావంటే నీ భర్త కూతుర్ని క్షేమంగా ఇంటికి పంపిస్తాను అని సతీష్ అనేసరికి వెంటనే కళ్ళు తుడుచుకొని ఆశగా లెగిసి నిల్చుంది సమీక్ష. విశాల్ పక్కనే ఉండి వద్దని అరుస్తున్నాడు. సమీక్ష విశాల్ వైపు భారంగా చూసి ఓ నిర్ణయానికి వచ్చిన దానిలా, ఏం చెయ్యాలి అంటూ సతీష్ వైపు తిరిగింది. భర్త మాట భార్య వినట్లేదు. అన్యోన్య దాంపత్యం భలే సరదాగా ఉంది అంటూ ఓ టేబుల్ వైపు చూపించి, దానిమీద ఉన్న వస్తువు తీసుకో అని సతీష్ అన్నాడు. సమీక్ష టేబుల్ దగ్గరికి వెళ్ళి దానిమీద కప్పుంచిన క్లాత్ని తీసింది. దాని కింద కత్తి కనిపించింది. అది చేతిలోకి తీసుకొని తను చేయాల్సింది ఏంటి అన్నట్టు సతీష్ వైపు చూసింది. చాలా సింపుల్. నీ భర్త ముందు నిలబడి నీ మణికట్టు దగ్గర కట్ చేసుకోవాలి. ఆ హాల్లో రీసౌండ్ వచ్చేలా గట్టిగా నవ్వాడు సతీష్. సమీక్ష ఏమీ ఆలోచించకుండా విశాల్కి ఎదురుగా నిలబడి, నా గుర్తుగా మీకు చైత్ర ఉంటుంది అని చెప్తూనే మణికట్టు దగ్గర వేగంగా కట్ చేసుకుంది. రక్తం ఉవ్వెత్తున చిమ్ముతూ రక్తపు చుక్కలు విశాల్ మొహం మీద పడ్డాయి. సమీక్ష అని గట్టిగా అరిచాడు. సతీష్ ఒక మానసిక రోగి ప్రవర్తిస్తున్నట్టు ఆనందంగా డాన్స్ చేస్తూ, ప్రొజెక్టర్లో కనిపిస్తున్న చైత్రని చూసి, ఇప్పుడు నీ కూతురి వంతు. ఆ గదిలో విషపు వాయువులతో నింపిన సిలిండర్లున్నాయి. మొత్తం 3. ఇక్కడున్న బటన్ నొక్కానంటే ఒక్కోటి ఒక్కోసారి ఓపెన్ అవుతాయి. 3వది ఓపెన్ అయ్యేసరికి నీ కూతురు ఊపిరాడక నీ కళ్ళ ముందే చనిపోతుంది అంటూ అటువైపు తిరిగి రిమోట్ తీసుకొని మొదటి బటన్ నొక్కబోయాడు సతీష్. అప్పుడు అతని మొహం మీద గట్టిగా ఒక పంచు పడింది. అతను కింద పడిపోయాడు. తల దిమ్మెక్కినట్టు అనిపించి కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా విశాల్ కనిపించాడు. పక్కకి తిరిగి స్తంభాన్ని చూశాడు. తెగిపోయిన కట్లు కింద పడున్నాయి. సమీక్షకి దగ్గరలో ఉన్న చాక తాళ్ల దగ్గరుంది. వెంటనే పల్టీ కొడుతూ ఫైటింగ్ పొజిషన్లో నిల్చున్నాడు సతీష్. రా, ఇలాంటి సమయం కోసమే ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాను.
అంటూ విశాల్ మీదకి దూకాడు. అతని పంచెల మీద పడకుండా అడ్డుపడుతూ సమీక్షని చైత్రాన్ని గుర్తు చేసుకొని బలంగా లాగి పెట్టి కొట్టాడు విశాల్. సతీష్ కింద పడిపోయాడు. కళ్ళు తిరిగినట్టు అనిపించాయే కాని మళ్ళీ లెగిసి నిల్చుని చప్పట్లు కొట్టగానే అతని మనుషులు విశాల్ మీదకి దూసుకుంటూ వచ్చారు. ఇద్దరి మధ్య హోరాహోరీగా యుద్ధం జరుగుతోంది. వచ్చిన మనుషులందర్నీ మట్టి కరిపిస్తున్నాడు విశాల్. ఇదిలా జరుగుతూ ఉండగా కార్తీక్ వాళ్ళు ఓ బంగ్లా దగ్గరికి చేరుకున్నారు. ఈ బంగ్లాలో ఎవరైనా ఉంటారా? మనిషి అలికిడే లేదు. కనీసం అసాంఘిక కార్యక్రమాలు చేస్తే ఏదో ఒక అలికిడి ఉండాలి కదా అని సంతోష్ అన్నాడు. లేదు, అవన్నీ తెలియకుండానే జరుగుతాయి. మనం లోపలికి వెళ్ళి చూద్దాము. సిటీ మొత్తం ఉన్న బంగ్లాలన్నీ చూశాము. చివరిగా మిగిలింది ఇదొక్కటే. ఖచ్చితంగా ఇక్కడే ఉండొచ్చు అంటూ నెమ్మదిగా లోపలికి వెళ్లారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరూ కనిపించలేదు. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్లేసరికి కొంతమంది గుండాలు రక్తపు మడుగులో పడిపోయి కనిపించారు. ఖచ్చితంగా మన విశాల్ ఇక్కడే ఉన్నాడు. ఇదంతా విశాలే చేశాడు. కానీ ఎక్కడున్నారు అనుకుంటూ నలుగురు వెతకడానికి 4 వైపులా వెళ్లారు. 15 నిమిషాల క్రితం విశాల్ సతీష్ని కొట్టి స్పృహ కోల్పోతున్న సమీక్ష దగ్గరికి వెళ్ళి చెంప మీద చిన్నగా తడుతూ లేపడానికి ప్రయత్నించాడు. నెమ్మదిగా కళ్ళు తెరవడానికి ప్రయత్నించిందే కాని తన దేహాన్ని విడిచి ఆత్మ వేరవుతున్నట్టు అనిపించి కనురెప్పలు బరువుగా మారటంతో ఊపిరి బలంగా తీసుకోవడానికి ప్రయత్నించింది సమీక్ష. విశాల్ రక్తం కారుతున్న మణికట్టు దగ్గర ఆమె చీర కొంగు చించి గట్టిగా కట్టాడు. చైత్ర కోసం పరుగులు తీశాడు. ప్రతి ఫ్లోర్లోని నిరాశ ఎదురైంది. ఎక్కడుందో కనిపించలేదు. అతను వేస్తున్న ప్రతి అడుగు భారంగా మారటంతో చివరిగా మిగిలిన టెర్రస్ పైకి వెళ్ళి అక్కడున్న చిన్న గదిలో చూశాడు. చైత్ర కనిపించేసరికి వాచి ఉన్న లేత బుగ్గల మీద ముద్దిచ్చి ఎత్తుకుని అంతే వేగంగా సమీక్ష దగ్గరకొచ్చాడు. చైత్రని దించి సమీక్షాన్ని అతని చేతుల్లోకి తీసుకోపోతూ ఉండగా వెనకాల నుండి బుల్లెట్ పేలిన శబ్దం వినపడింది. విశాల్ వెనక్కి తిరిగి చూశాడు. ఆ శబ్దం కార్తీక్ వాళ్ళకు కూడా వినపడి అది వచ్చిన వైపు పరుగు తీశారు. కాసేపటికి మరో బుల్లెట్ పేలిన శబ్దం వినపడింది. కార్తీక్ వాళ్ళు వచ్చేసరికి విశాల్ మోకాళ్ళ మీద పడి నేల మీద ఒరిగిపోయాడు. ఒక బుల్లెట్ తొడలోనూ మరో బుల్లెట్ భుజానికి తగిలాయి. బలంగా తగిలిన గాయాలతో తల్లో నుండి రక్తం కారుతుంటే ఆ రక్తాన్ని చేత్తో తుడుచుకుంటూ మరో చేత్తో గన్ను పట్టుకొని చైత్ర వైపు గురిపెట్టి నిల్చున్నాడు సతీష్. ట్రిగ్గర్ని నొక్కబోతూ ఉండగా రేవంత్, కార్తీక్ గట్టిగా అరుస్తూ అటువైపు పరిగెత్తబోయారు. అప్పుడే సతీష్ నుదుటి మీద బుల్లెట్ దిగటంతో ప్రాణాలు విడుస్తూ నెమ్మదిగా కుప్పకూలిపోయాడు. బిల్డింగ్ని మొత్తం చెక్ చేయండి. ఇంకా ఎవరైనా ఉన్నారేమో చూడండి. ఇందులో ఉన్న సీక్రెట్ ప్లేస్లలో స్మగ్లింగ్కి సంబంధించిన గూడ్స్ ఉన్నాయేమో చూడండి. ఇంకా ఎవరైనా బ్రతుకుండొచ్చు. అలర్ట్గా ఉండండి అని కానిస్టేబుల్కి కమాండ్స్ ఇస్తున్న ఆమె వైపు చూశారు కార్తీక్ ఇంకా రేవంత్. ఈ మిషన్కి సంబంధించిన అథారిటీస్ అన్నీ ప్రవల్లిక మేడం మాకిచ్చారు. నేను సిఐడి దీప్తి. చాలా కాలంగా ఇతని కోసం వెతుకుతున్నాము. కాలేజ్లో సస్పెండ్ అయిన తర్వాత ఇతను చేసిన అరాచకాలు చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. ఇంచుమించు 120 మంది చిన్నపిల్లల్ని చంపేశాడు. మాదక ద్రవ్యాలని పిల్లల మీద ఉపయోగించేవాడు. అది ఒక ప్రయోగంగా భావించేవాడు. అందులో వచ్చిన ఫలితాన్ని బట్టి వాటి రేటు నిర్ణయించేవాడు అని దీప్తి చెప్పగానే చివరికి కుక్క చావు చచ్చాడు అన్నాడు వినోద్. సమయానికి వచ్చినందుకు ఆ నలుగురు దీప్తికి థ్యాంక్స్ చెప్పి విశాల్ని, సమీక్షని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. విశాల్కి 2 బుల్లెట్లు బయటికి తీసి ఆపరేషన్ చేశారు. మానసికంగా బలంగా ఉన్నా శారీరకంగా బలంగా లేని సమీక్షకి కోలుకోవటానికి చాలా సమయమే పట్టింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీసు స్టాఫ్ మొత్తం ఆ ఇద్దరిని చూడటానికి వచ్చారు. ప్రతి ఒక్కరూ ఆ ఇద్దరు క్షేమంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. 3 నెలల తర్వాత విశాల్ ఛాతి మీద ఆదమరిచి నిద్రపోతున్న సమీక్షని మరింత దగ్గరగా హత్తుకొని నుదుటి మీద ముద్దిచ్చి, మళ్ళీ డెలివరీకి వెళ్లే వరకు ఇలానే విశ్రాంతి తీసుకోవాలి. మంచం దిగావంటే ఒప్పుకోను. మొహం మీద పడ్డ తన వెంట్రుకలని చెవు వెనక్కి సరిచేస్తూ అన్నాడు విశాల్. అతని మాటలకి నిద్రలేచింది సమీక్ష. నేనేమీ డెలివరీకి దగ్గరలో లేను. ఇంకా 45 రోజులే. చాలా టైం ఉంది అని మెడ చుట్టూ చేతులు వేస్తూ ఇంకా దగ్గరగా జరుగుతూ అంది సమీక్ష. అప్పుడే వచ్చిన చైత్ర ఇద్దరి మధ్యలో దూరేస్తూ, నాకు తమ్ముడే కావాలి
అంటూ గలగలా నవ్వేసింది. విశాల్, సమీక్ష కూడా శృతి కలిపారు. కథ సమాప్తం. రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ మరో మంచి కథతో మీ ముందుకొస్తాను. నమస్కారం.